వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా లైక్ చేయండి, అలాగే తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ఒక మంచి కామెంట్ ఇవ్వండి, అలాగే హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మన ఛానల్ ఇంకొంతమందికి చేరటానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా. అలాగే ఇక కథలోకి వెళ్ళిపోదాం. మూడుముళ్ళ బంధం. ఒక పెద్దావిడ గుడిలో దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంది. అప్పుడే ఒక అబ్బాయి పట్టు పంచ వైట్ షర్ట్లో ఆ పెద్దావిడ ముందుకు వచ్చి, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా నానమ్మా అని కొంచెం కోపంగా అడిగాడు ఆ అబ్బాయి. దానికి ఆ పెద్దావిడ ఒక క్షణం ఏం మాట్లాడకుండా, ఏం పలకకుండా దేవుడిని మనసారా చూసుకొని దండం పెట్టుకొని అప్పుడు అతడి వైపు చూస్తూ, ఇక్కడ కాదు, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని ఆవిడ తన చేతికర్ర సహాయంతో ముందుకు నడుస్తూ ఆ గుడిలో ఒక చోట అరుగుపైన కూర్చొని చుట్టూ గమనిస్తూ ఉంది ఆవిడ. అప్పుడు ఆ అబ్బాయి కొంచెం కోపంగానే, నానమ్మ, నువ్వు ఎప్పుడూ సూటిగా మాట్లాడే నువ్వు అది ఈరోజు ఎందుకిలా తప్పించుకుంటున్నావు? అయినా నాకు అర్థం కానిది, ఎవరా అమ్మాయి? ముక్కు మొహం తెలియని ఆ అమ్మాయిని, ఆ పిల్లను నాకెందుకు తెచ్చి ఇలా అంటకట్టావు? గుడిలో ఉన్నా ఒకసారి కలిసి వెళ్ళు కన్నా అర్జెంటుగా నీతో మాట్లాడాలిరా అని పిలిపించావు కదా ఇక్కడికి రమ్మని నన్ను. నేను వచ్చిన తర్వాత చచ్చిపోతాను అంటూ పీక మీద కత్తి పెట్టి ఆ పిల్ల మెడలో తాళి కట్టించావు. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఏం చేస్తున్నావు ఇంతకీ నువ్వు? ఇంతకీ ఉన్న ప్రాబ్లం సరిపోవు అన్నట్టు ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని నా మెడకు తగిలించావా అని కొంచెం కోపంగా అడుగుతూ ఉన్నాడు ఆ అబ్బాయి. అదే ప్రణవ్ తన పేరు. దానికి ఆవిడ తన మనవడు ప్రణవ్ వైపు చూస్తూ ప్రేమగా కన్నయ్య అని పిలిచింది. అతడికి ఎంత కోపంగా ఉన్నా ఆవిడ అలా పిలిస్తే చాలు, ఆ కోపం ఎక్కడికి వెళ్ళిపోతుందో అతనికి అర్థం కాదు. ఆవిడ వైపు చూసి కరిగించాలి అని ట్రై చేయకున్నానమ్మా. నిజంగా నువ్వు చేసింది చిన్న తప్పులా అనిపిస్తుందా? నాకు ఉన్న ఒకే ఒక్క బంధానివి నువ్వు, అలాంటిది నువ్వు కూడా ఇలా అని అతడు ఒక క్షణం ఏం మాట్లాడలేక తల పక్కకు తిప్పేశాడు. ఆవిడతో గొడవ పడాలి అని అంత కోపం ఉంది, అరవాలి అని అనిపిస్తూ ఉంది అతడికి. కానీ ఆ పని అతడు చెయ్యలేడు ఆ క్షణం. అంత ఇష్టం తన నాన్నమ్మంటే అతడికి. దానికి ఆవిడ, రే నాన్న, నా కడుపున పుట్టిన నా కొడుకు నా చెయ్యి వదిలేసిన ఏ రోజు నువ్వు నా చెయ్యి వదల్లేదు. నన్ను చూసే పెరిగావు నువ్వు. నీ బలం, నీ బలహీనత, నీ ఇష్టం, కోపం ప్రతి ఒక్కటి నాకు తెలుసు కన్నయ్య. చిన్నప్పటి నుంచి అన్నీ తెలుసు నాకు నీ గురించి. కనీసం స్కూల్లో కూడా నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయలేదు. నువ్వు ఒంటరిగా నీ లోకంలో నువ్వు ఉంటూ చదువుకుంటూ పెరుగుతూ వచ్చావు. కానీ అందరూ నీకేదో ప్రాబ్లం ఉంది అంటూ నిన్ను దూరం పెట్టేవాళ్ళు. నువ్వు ఎవరితో మాట్లాడవు కాబట్టి. కానీ నాకు తెలుసు, నువ్వు నాతో మాత్రం చాలా ఫ్రీగా మాట్లాడతావు. అల్లరి చేసేవాడివి, నా మీద అలిగేవాడివి, నాతో స్కూల్లో జరిగిన కబుర్లన్నీ చెప్పేవాడివి. నీకు ఏది కరెక్టో ఏది కాదో నాకు బాగా తెలుసు కన్నయ్య. నేను అలా చేయడానికి ఒక కారణం ఉంది. ప్రస్తుతానికైతే ఆ కారణాన్ని ఇప్పుడు చెప్పలేను, కానీ చెప్పే రోజు ఖచ్చితంగా చెప్తాను. ఇక ఆ అమ్మాయి అంటావా, నీలాగే తల్లి తండ్రి ఇద్దరూ ఉన్నా కూడా వాళ్ళ ప్రేమకి నోచుకొని అభాగ్యురాలు. నువ్వు నీ మనసులో యుద్ధం చేస్తున్నావు ప్రేమ కోసం. అలాగే ఆమె తల్లి తండ్రి ఉంటే ఆమె కూడా ఏదైతే ప్రేమ కావాలో తన తల్లి తండ్రి దగ్గర నుంచి పొందలేదు. అది మీరిద్దరూ ఒకరికి ఒకరు మీరే పంచుకోండి ఆ ప్రేమను. తెలుసా, వయసొచ్చిన ఆడపిల్ల సేఫ్టీ కోరుకుంటుంది. తనకెవరూ లేకపోవడంతో ఒంటరిగా భయపడుతూ నరకం చూస్తుంది తను. అందుకని మిమ్మల్ని కలిపితే మీ ఇద్దరూ సంతోషంగా ఉంటారు అని నేను ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయిని బలవంతం చేసి ఈ పెళ్ళికి ఒప్పించా అనేసరికి ప్రణవ్ షాక్ అయి, నీకేమైనా పిచ్చా నానమ్మా? పాపం ఆడపిల్ల, అలా బెదిరించడం వల్ల
తను అని ఒక క్షణం ఏం మాట్లాడలేక మళ్ళీ సైలెంట్ అయిపోయాడు ప్రణవ్. ఆవిడ చిన్న స్మైల్ ఇచ్చి, ఇంతలా ఇద్దరూ మాకు పెళ్ళి వద్దు అంటున్నారు, కానీ ఇదే బంధం. ఒకరోజు దేనికోసమే మీ మనసులో దాచిన మాటలు మూటను ఖచ్చితంగా విప్పుతారు ఇద్దరూ కలిసి. చూడు అంటూ ఆవిడ, నేను ఊరికి పోతున్నా, నువ్వు ఆ పిల్ల ఇదిగో అక్కడ మన కోసమే వెయిట్ చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది ఆ అమ్మాయి అంటూ ఎదురుగా ఉన్న కొలను వైపు చూపించింది. ప్రణవ్కు, వెళ్ళి నీ పిల్లాన్ని ఇంటికి తీసుకుపో, నేను ఊరికి పోతున్నా అనేసరికి, ప్రణవ్ నానమ్మ చేసేదంతా చేసేసి ఇప్పుడు ఊరికి పోతే ఎలా అని ప్రణవ్ కొంచెం కోపంగా అంటూ ఉంటే, గాడిద అర్జెంట్ పని ఉంది అని చెప్పి అక్కడ ప్రస్తుతానికి పొలాలను వీరయ్యను చూసుకోమని చెప్పి వచ్చాను. వాడసలే తాగుడుబోతోడు, సరిగ్గా చూసుకోడు, అందుకే నేను పోతున్నా అని ఆవిడ వెళ్ళిపోతూ ఉంటే, ఒసి ముసలి, నేనిక్కడ కోట్లు కోట్లు సంపాదిస్తున్నా, నిన్ను ఎవడు పొమ్మని చెప్పాడు? అక్కడ ఊరికి వెళ్ళి ఇప్పుడు నువ్వు అక్కడ నిన్ను ఎవడు వెలగబెట్టమంటున్నాడు? ఇంటి దగ్గర ఉండి రెస్ట్ తీసుకోక అవసరమాని నీకు ఇవన్నీ అని ప్రణవ్ మళ్ళీ కోపంగా అరుస్తూ ఉంటే, ఆవిడ మాత్రం అవేం పట్టించుకోకుండా ఆ పెళ్లి కూతురు వైపు చూస్తూ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళింది. ఆ పెద్దావిడ అక్కడికి వెళ్ళి, సంగీత అని ఆ పెద్దావిడ పిలిచేసరికి దానికి అమ్మాయి అప్పటి వరకు ఆ కొలనులో ఆమె రూపాన్ని చూసుకుంటూ కళ్ళలో కన్నీళ్లు కారిపోతున్నా ఏం పట్టించుకోకుండా సైలెంట్గా ఉంది. అప్పుడు ఆ బామ్మగారు పిలిచేసరికి తన కన్నీళ్లను తుడుచుకుంటూ పైకి లేచి బామ్మగారి వైపు వెళ్ళి ఆవిడని హత్తుకొని ఏడుస్తూ ఉంటే, ఆవిడ ప్రేమగా సంగీత తల నిమురుతూ, పిచ్చిపిల్ల ఏం కాదు, ఏడువకు, ఇక నుంచి నీకు తోడుగా ప్రణవ్ ఉంటాడు, ఏం జరిగినా వాడు చూసుకుంటాడు, ప్రణవ్ను దాటి నీ దగ్గరికి ఎవ్వరూ రాలేరు, రావాలి అనే ఆలోచన కూడా చెయ్యలేరు, నువ్వు ప్రణవ్కి తగ్గ జోడివి, ప్రేమ కోసం వెతుక్కుని రెండు మనసులను కలిపి వెళ్తున్నా, నాకు తెలుసు నా నమ్మకాన్ని నువ్వు వమ్ము కానివ్వవు అని. నీకు విషయం చెప్పాలి, నీలాగే వాడికి కూడా అమ్మ నాన్న ఉన్నా కూడా లేనట్టే, చిన్నప్పటి నుంచి నువ్వు ఏవైతే కష్టాలు పడ్డావో వాడు కూడా అలాగే పడ్డాడు, కాబట్టి వాడిని జాగ్రత్తగా చూసుకో. వాడికి కొంచెం కోపం ఎక్కువ, ఆ కోపంలో ఏదైనా వాగితే సర్దుకుపో, కొద్ది రోజుల వరకు మాత్రమే, ఆ తర్వాత వాడు నీకు దగ్గరయ్యాడే అనుకో, ఒక్క మాట కాదు కదా, వాడి ప్రేమను నీకు రుచి చూపిస్తాడు వాడే, ఊపిరాడకుండా ఆ ప్రేమలో మాటలుండవు, ముంచేస్తాడు ఉప్పెనలా, అంతవరకు సర్దుకుపోమా అని ఆవిడ చెప్పేసి వెళ్ళిపోయింది. సంగీత ఆవిడ వెళ్ళిపోవడంతో అలాగే ఏడుస్తూ మళ్ళీ అక్కడే నేలపై కూర్చుంది. అప్పుడు ప్రణవ్ ఆమె బాధపడడం చూసి అతడు కొంచెం విసుగ్గా ఆమె ముందుకు వచ్చి, హాయ్, ఐఎమ్ ప్రణవ్ అన్నాడు. విధి ఎంత విచిత్రమో కదా, కనీసం పేరు కూడా తెలియని ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అన్నాడు. ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అతడు మొహంలో అలా మాట్లాడిస్తూ ఉంటే సంగీత తన కన్నీళ్లను తుడుచుకుంటూ, నిజమే, మన ఇద్దరి మధ్య ఎలాంటి పరిచయం లేదు, కానీ బంధం పడిపోయింది, మీరు నా కోసం అని చెప్పి ఇలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి అని సంగీత ఇబ్బందిగా చెప్తూ ఉంది. అప్పుడే ప్రణవ్ అతడికి అప్పటికే 30 సార్లు ఫోన్ చేసింటారు. అలా ఇప్పటికి కూడా ఫోన్ మోగుతూనే ఉంది. ఎందుకంటే అర్జెంట్ మీటింగ్లో నుంచి మధ్యలో వదిలేసి వచ్చాడు తన నానమ్మ ఫోన్ చేయడంతో. కాబట్టి దాంతో ప్రణవ్ ఫోన్ వైపు చూస్తూ, ఎక్స్క్యూజ్ మీ పేరేంటి అని అడిగాడు. దాంతో సంగీత ఇబ్బందిగా, నా పేరు సంగీత అంది. సరే, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ప్రస్తుతానికైతే ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్దాం, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, మిమ్మల్ని ఇంటి దగ్గర వదిలి నేను వెళ్తాను అనేసరికి దానికి సంగీత, అయ్యో పర్లేదండి, నా బట్టలు నా ఫ్లాట్లో ఉన్నాయి, అవి తీసుకొని మీరు అడ్రస్ ఇవ్వండి, అక్కడికి వచ్చేస్తా అని అంది. దాంతో ప్రణవ్ ఓకే అని చెప్పి ఆమెకు అతడు మొబైల్ నెంబర్ అడ్రస్ ఇచ్చాడు. ఆ తర్వాత ఓకే బాయ్, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి అని చెప్పి ఇంకొక మాట కూడా ఏం మాట్లాడకుండా ప్రణవ్ వెళ్ళిపోయాడు. ఆమెకు ఆ పట్టు చీరలో చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటికి వచ్చింది. బయట ఆటో తీసుకొని డైరెక్ట్గా
ఆమె ఫ్లాట్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత తన బట్టలన్నీ బ్యాగ్లో సర్దుకొని ఫ్లాట్ ఓనర్కి కాల్ చేసి నేను ఈరోజు ఫ్లాట్ ఖాళీ చేస్తున్నా అని చెప్పేసి ఆమె వస్తువులు బట్టల వరకు తీసుకొని బయటికి వచ్చేసింది. ఆ తర్వాత ప్రణవ్ చెప్పిన అడ్రస్కి బయలుదేరింది. ప్రణవ్ ఆమెకు అడ్రస్ అప్పటికే చెప్పేశాడు కాబట్టి పైగా ఆమె కూడా వస్తున్నట్టు అతడికి మెసేజ్ చేసింది. అప్పటికే ప్రణవ్ ఆఫీస్కి వెళ్ళి మీటింగ్ చూసుకొని ఇంటికి వచ్చేశాడు ప్రణవ్. కరెక్ట్గా ప్రణవ్ చెప్పిన అడ్రస్ ఇంటి ముందుకు వచ్చి అక్కడ బయట సెక్యూరిటీ ఉండేసరికి అతడి దగ్గరికి వెళ్ళి లోపల ప్రణవ్ సార్ ఉన్నారా అని అడిగింది సంగీత. అతడు ఆమె వైపు విచిత్రంగా చూసి మీరెవరండి, ఇక్కడికి ఎవరంటే వాళ్ళు రాకూడదు అని ఆ వాచ్మెన్ ఏదో మాట్లాడబోతూ ఉంటే అప్పుడే అతడి ఫోన్ మోగింది. దాంతో ఫోన్ లిఫ్ట్ చేసిన అతడు భయపడుతూ మేడం మీరెవరో ముందే చెప్పొచ్చు కదా, అయినా నాకు బుద్ధి లేదు, సారీ మేడం, సార్ లోపలే ఉన్నాడు, మీరు వెళ్ళండి అంటూ గేట్ ఓపెన్ చేశాడు కంగారుగా ఆ వాచ్మెన్ భయపడుతూ. సంగీత ఆ వాచ్మెన్ బిహేవియర్కి కొంచెం అవాకైనా ఏం మాట్లాడకుండా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సంగీత వాచ్మెన్ ఎంత భయపడుతున్నాడు అంటే ఇతడు అంత డేంజరస్సా అని అనుకొని సరేలే అని భయంగానే కొంచెం లోపలికి వెళ్ళింది. ఆ ఇంటిని చూస్తేనే అర్థమవుతుంది అది ఎంత అందంగా డిజైన్ చేసి ఉందో. బయట పెద్ద గార్డెన్లో ఒక సైడ్కి స్విమ్మింగ్ పూల్ మరియు ఉయ్యాల, ఇంకా చాలా రకాల చెట్లు పూల మొక్కలు, ఇలా చాలా అందంగా ఉంది ఆ గార్డెన్. అవన్నీ గమనిస్తూనే లోపలికి వెళ్ళింది సంగీత. కరెక్ట్గా డోర్ దగ్గరకు వెళ్ళేసరికి లోపల నుంచి ప్రణవ్ డోర్ ఓపెన్ చేసి సంగీత వైపు చూస్తూ హాయ్ సంగీత కమ్ అంటూ పిలిచాడు. ఆమె నార్మల్ చుడిదార్లో చాలా ముద్దుగా అందంగా మెడలో పసుపు తాడుతో లూజ్ హెయిర్, నుదిటిన కుంకుమ, చాలా అందంగా కనిపిస్తుంది. అతడు లోపలికి రమ్మని చెప్పేసరికి సరే అని చెప్పి కింద ఉన్న గడపమ్మకు దండం పెట్టి ఇంట్లో కుడికాలు పెట్టింది. ప్రణవ్ ఒక గంట ఆమె చేస్తుంది చూసినా కూడా అతడేం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. ఆ తర్వాత ఆమె లోపలికి వచ్చింది. ఆ ఇల్లును చూస్తూ అలాగే ఉండిపోయింది సంగీత. అప్పుడు ప్రణవ్ సంగీత ఇలా రండి అంటూ ఆమెను అక్కడి నుంచి సోఫా దగ్గర కూర్చోబెట్టాడు సంగీతను. ఆ తర్వాత అతడు కూడా ఆమె ఎదురుగా సోఫాలో కూర్చొని నాకు తెలుసు నానమ్మ మీకేదో ప్రాబ్లం ఉంది అని చెప్పింది, అందుకోసం అని చెప్పే కదా మీకు నాకు బలవంతంగా ఇలా అప్పటికప్పుడు పెళ్లి చేసింది నానమ్మ అని కూడా అర్థమవుతుంది. కానీ మీకు కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదు, అలాగే నాకు కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదు. పైగా అతను ఆ మాట అనేసరికి ఆమె అతడి వైపు తెల్లమొహం వేసుకొని చూసింది. ఆ తర్వాత అతడు అదేంటంటే సంగీత నువ్వు ఇక్కడే ఈ ఇంట్లోనే ఫ్రీగా ఉండొచ్చు, నేను నిన్ను ఏమీ అనను, అలాగే నేను నీ స్పేస్లో కూడా రాను, ఎందుకంటే ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి కదా, కానీ నీకే హెల్ప్ కావాలి అన్నా నేను నీకు హెల్ప్ చేస్తాను. అది డబ్బు పరంగా కావచ్చు లేదా పర్సనల్స్ పరంగా కావచ్చు, ఏదైనా కూడా నీకు సెక్యూరిటీ ఇస్తాను. ఇక ఈ తాళి ఇదంటావా, నీకు కూడా ఇష్టం లేదు కాబట్టి దాన్ని తీసేస్తాను అన్నా కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అతడు అనేసరికి ఆమె అతడి వైపు చూసింది. అతడు ఆమె ఎక్స్ప్రెషన్ గమనిస్తూ ఆమె ఏం చేస్తుందా అని ఆలోచిస్తూ ఆమె ఆ తాళిని నిజంగానే తీసేస్తుందా, అతడు అనడం చాలా ఈజీగా అనేశాడు ఆ మాట, కానీ ఆమె నిజంగానే తీసేస్తే ఆమె క్యారెక్టర్ ఏంటో ఈ క్షణం తెలిసిపోతుంది ఆ క్షణం అని అనుకున్నాడు. కానీ సంగీత అతడి వైపు చూస్తూనే లేదు నేను ఈ తాళిని తీయను, ఎందుకంటే అని ఒక క్షణం ఏం చెప్పాలో అర్థం కాక నాకు అమ్మమ్మ అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటుంది, అది కూడా వీడియో కాల్ చేస్తూ ఉంటారు ఆవిడ, కాబట్టి దాన్ని తీసేస్తే ఆవిడకి డౌట్ వస్తుందండి అని ఏదో నోటికి వచ్చింది చెప్పేసింది సంగీత. అతడికి ఒక క్షణం సంతోషం వేసిన మరుక్షణం అంటే నానమ్మ కోసం తీయదా, తను ఈ తాళికి ఎలాంటి వాల్యూ ఇవ్వటం లేదా, కేవలం నానమ్మ కోసమే అని చెప్పి అని ఇలా ఏదేదో ఆలోచిస్తూ మళ్ళీ అయినా
నేను ఈ బంధాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని నేను కూడా అనుకోవడం లేదు కదా. మరి ఎందుకు ఈ అమ్మాయి గురించి ఇంత ఆలోచిస్తున్నాను? నేను కట్టిన తాళి ఎంత లేదన్నా ఆ అమ్మాయి మెడలో నేను 3 ముళ్ళు వేశా. దాంతోనే ఒక క్షణం తీయను అనేసరికి సంతోషం వేసింది. కానీ నానమ్మ కోసం అని ఆమె నోటి నుంచి వచ్చేసరికి అంతే త్వరగా కోపం కూడా వచ్చేసింది. ఈ అమ్మాయి కూడా అందరిలాంటి ఆడపిల్లే అని అందరిలాంటి ఆడపిల్లే. కానీ నానమ్మ ఈ అమ్మాయిలో ఏదో స్పెషాలిటీ ఉంది అన్నట్టు నాకు తెచ్చి పెళ్లి చేసింది అని నిట్టూరుస్తూ ఇకేం మాట్లాడలేక, సరే నీ ఇష్టం, కానీ ముందే చెప్తున్నా, నా విషయాలలో నువ్వు తల దూర్చుకో, అలాగే నీ విషయాలలో నేను తల దూర్చను. కానీ నీకేదైనా హెల్ప్ కావాలి అంటే అసలు ఎలాంటి మొహమాటం పడకుండా అడుగు. అలాగే కిచెన్లో అన్నీ ఉంటాయి వంట చేసుకోవడానికి. ఎప్పటికప్పుడు అన్ని వస్తువులు రెడీగా ఉంటాయి. అంతేకాకుండా మెయిడ్ కూడా వస్తుంది. నీకేం కావాలన్నా తనని అడిగి చేయించుకో. తిను, లేదా నువ్వే చేసుకొని తిన్నా ఇక్కడ నీకు ఎవరు ఏమీ అడ్డు చెప్పరు, ఓకేనా అనేసరికి ఆమె ఏం మాట్లాడకుండా సరే అన్నట్టు తల ఊపింది. అతడు మళ్ళీ మాట్లాడుతూ, అదిగో అక్కడ కనిపిస్తుంది చూడు, అది నీ రూమ్. నీకు కావాల్సిన థింగ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఇదిగో అంటూ అతడు అప్పటికే తెప్పించి ఒక కార్డ్ని అక్కడ పెట్టుకొని ఉన్నాడు. అది ఆమె చేతికి ఇస్తూ, ఇందులో కొంచెం మనీ ఉంది, నీకు కావాల్సి ఉంటే యూజ్ చేసుకో అని అతడు ఆ కార్డ్ని చూపిస్తూ చెప్తూ ఉంటే అప్పటికే ఆమె మనసులో బాధ, కోపం అన్నీ ఉన్నాయి. అదే కోపంతో మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని మీరే అన్నారు కదా సార్, కాబట్టి నాకు ఏ డబ్బులు ఏం అవసరం లేదు. ఇక నేను జాబ్ చేసుకుంటున్నా కాబట్టి నాకు ఇన్కమ్ వస్తుంది అనేసరికి అది ప్రణవ్కి ఎందుకో నచ్చలేదు. నా భార్య ఎవరో కంపెనీలో వర్క్ చేయడం ఏంటి అని మనసులో అనుకున్న ఆ మాటను బయటికి చెప్పలేదు, మాట్లాడలేదు ప్రణవ్. సరే లోపలికి వెళ్ళండి అని చెప్పి అతడు జస్ట్ ఆమె రూమ్ దూరం నుంచి చూపించి సోఫాలో మళ్ళీ కూర్చున్నాడు ప్రణవ్. సంగీత రూమ్ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడే కూర్చొని వర్క్ చేసుకుంటున్న ప్రణవ్ వైపు చూసి ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది సంగీత. ఆ తర్వాత ఒకసారి రూమ్ని చూసి మళ్ళీ డోర్ లాక్ చేసుకొని నేలపై కూర్చొని ఏడవటం మొదలుపెట్టింది. ఏంటో నా బ్రతుకు, ఎక్కడున్నా ఒంటరి బ్రతికే. అసలు ఇతగాడికి ఇష్టం లేనప్పుడు నా మెడలో తాళెందుకు కట్టాడు? కేవలం వాళ్ళ నానమ్మ చెప్తే మాత్రం అలా తాళి కడతాడా? అయినా అమ్మమ్మ నన్ను నన్ను బెదిరించింది నిజమే, కానీ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్తే ఆవిడ పెళ్ళిని ఆపేసేది. నేను అలా చెప్పలేదు. అంటే ఈ పెళ్ళి నాకు చేసుకోవడం ఇష్టం అనే కదా. కానీ అతడికి ఎందుకు అర్థం కావడం లేదు? నేను కేవలం అతడిని డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాను అని అతడు ఎందుకు అనుకుంటున్నాడా? పైగా ఇలా ఆలోచిస్తూ చాలాసేపు ఏడ్చింది తను. ఆ తర్వాత మెల్లగా లేచి ఆమె లగేజ్ తీసుకొని ఒక్కొక్కటిగా తన బట్టలు సర్దుకొని కొద్దిసేపు పడుకుంది. అలసిపోయి ఏడవటం వల్ల చాలా నీరసంగా ఉంటే అలా దాదాపు ఒక 2 గంటలు ఫుల్లుగా నిద్రపోయింది. టైం అప్పటికే నైట్ 8 అలా అవుతూ ఉంటే, ఏమైంది అమ్మాయి, ఇంకా గదిలో నుంచి బయటికి రాలేదు అసలు అని నేను మళ్ళీ వెళ్ళి పిలవాలేమో, మొహమాట పడుతుందేమో అని అనుకుంటూ ప్రణవ్కి వంట చేయడం బాగా వచ్చు. తన నాన్నమ్మ దగ్గరుండి వంట నేర్పించింది కాబోయే పెళ్ళానికి వంట చేసి పెట్టడం కోసం. దాంతో అతడే ఆ రోజు కుక్ని రావద్దు అని చెప్పి అతడే వంట చేశాడు. ఆ తర్వాత వెళ్ళి డోర్ కొట్టాడు. సంగీత అప్పుడు ఆ డోర్ శబ్దానికి ఉలిక్కిపడి లేచింది. లేచి చుట్టూ చూసిన తనకు నిద్రమత్తు వల్ల, పైకి ఏడవటం వల్ల ఆమెకు మైండ్ ఏం అర్థం కాక రూమ్ అంతా ఒక్క క్షణం తేరిపారా చూసి మళ్ళీ బయట నుంచి ప్రణవ్ డోర్ కొడుతూ ఉంటే ఓపిక లేకపోయినా మెల్లగా లేచి నిద్రమత్తులో వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ప్రణవ్ కోపంగా, హే బుద్ధుందా లేదా నీకు? అంతగా పిలుస్తున్నా పలక్కుండా ఏంటి అన్నాడు. కానీ ఒక్క క్షణం అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళవైపు చూసి, నువ్వు ఏడ్చావా అని అడిగాడు. దానికి ఆమె మళ్ళీ
ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నట్టున్నాయి అని ఆమె తడబడుతూనే, లేదు అని కవర్ చేసుకుంటూ, నిద్రపోయి లేచానండి, అందువల్లే కళ్ళు కొంచెం రెడ్గా ఉన్నాయి అని కవర్ చేసేసింది. కానీ ఆమె మనసులో ఏదో దేని గురించో బాధపడుతుంది అని అర్థమై, సరేలే ఇప్పుడు అడిగినా ఈ అమ్మాయి నాకు నిజం చెప్పేలా అనిపించడం లేదు, తర్వాత నానమ్మ దగ్గర అడిగి ఆ తర్వాత బయటికి రప్పిస్తాను నిజాన్ని, నానమ్మకైతే చెప్తుంది కదా అని, సరే త్వరగా రా, డిన్నర్ రెడీగా ఉంది, తిందువు అనేసరికి ఆమెకు ఆకలిగా లేదు అని చెప్పాలి అనుకుంది. కానీ మళ్ళీ అతడు ఫోర్స్ కొడుతున్నావా, అడుక్కోవాలా, నేను నీ హస్బెండ్ అనుకుంటున్నావా, ఇలా ఏదైనా ఏదేదో మాట్లాడతాడేమో అని ఆమెకు భయం వేసింది. పైగా అమ్మమ్మ చెప్పింది కదా అతడికి ముక్కు మీద కోపం ఉంటుంది అని. దాంతో అది గుర్తొచ్చి, ఏం మాట్లాడకుండా వస్తున్నానండి అంటూ ఫస్ట్ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చింది. అతడు వెనకే వచ్చి ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అతడు ఆమె మొహమాట పడుతుంది అని అతడే ఆమె ఫస్ట్ టైం కాబట్టి ప్లేట్లో ఆమెకు ఫుడ్ వడ్డించాడు. అతడికి ఎందుకో ఆ ఫీలింగ్ చాలా కొత్తగా ఉంది. ఇప్పటి వరకు ఆ ఇంట్లో అతడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు, కానీ ఇప్పుడు అతనితో పాటు ఆమె కూడా ఆ ఇంట్లోనే ఉంటుంది. ఆ ఆలోచన అతనికి నచ్చింది. పైగా ఆమె అతడి భార్య. దాంతో ఆమెకు వడ్డిస్తూ, ఇంతకీ నువ్వేం చదువుకున్నావు అని అడిగాడు. దానికి ఆమె ఏం చదువుకుందో, ఆ తర్వాత ఆమె ఎక్కడ పనిచేస్తుందో, ఆ తర్వాత ప్రతి ఒక్కటి ఆమె పనిచేసే కంపెనీ పేరుతో అన్ని డీటెయిల్గా అతనికి చెప్పింది. అతడు అదంతా విని, వావ్, నువ్వు చెప్తుంటే నువ్వు బాగా మెరిట్ స్టూడెంట్వి అనిపిస్తుంది అనేసరికి ఆమె ఏం మాట్లాడకుండా జస్ట్ చిన్న స్మైల్ ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరు చాలాసేపు ఒకరు గురించి ఒకరు తెలుసుకోకూడదు అనుకుంటూనే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇదేంటి అదేంటి అంటూ మాట్లాడుతూ ప్రణవ్నే కొంచెం ఎక్కువ చొరవ తీసుకున్నాడు. అతడు చూపిస్తున్న ఆ చొరవ ఆమెకు నచ్చింది. అనవసరంగా భయపడ్డానా, మా బంధానికి కొంచెం టైం ఇస్తే ఆ తర్వాత దీని గురించి ఆలోచించుకోవచ్చు అని ఆమె డిసైడ్ అయ్యింది. ఆ తర్వాత ఇద్దరూ తినేసి సంగీత కూడా ప్రణవ్కి హెల్ప్ చేసింది. ఆ డిషెస్ అన్నీ అతను వాష్ చేస్తూ ఉంటే ఆమె హెల్ప్ చేయాలి అనుకుంది. కానీ అతడు ఆమెను ఏం అవసరం లేదు, నిజం చెప్పాలంటే నేను కుక్ చేస్తూ ఉంటే ఎవరైనా నేను కుక్ చేసేటప్పుడు హెల్ప్ చేయడానికి వచ్చినా, లేదా నేను కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఎవరైనా నా వెనకొచ్చినా కొట్టేద్దామన్నంత కోపం వస్తుంది అని చెప్పేసరికి ఆమె ఇంకేం మాట్లాడకుండా కొంచెం దూరంగా జరిగి నిల్చుంది. కానీ అతడు అవి కడుగుతున్న అంతసేపు సంగీత అతడి వైపు చూస్తుంటే ఎప్పుడూ లేనిది ఒక అబ్బాయిని అలా చూడటం. ఇతడు ఎంత అందంగా ఉన్నాడు, నిజంగా ఇలాంటి అబ్బాయినా నా హస్బెండ్ అంటే నమ్మడానికి అస్సలు అయ్యే పనేనా, అతడి ముందు నేనే కొంచెం నల్లగా కనిపిస్తున్నానేమో, ఇంత ప్యూర్ మల్టీ స్కిన్ ఎలా వచ్చిందిరా అబ్బా అని అతడు చెంపను తాకాలి అని అనిపిస్తున్నా ఆమె చేతిపై ఒకటి ఆమె ఇచ్చుకొని సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత ఎందుకో ఇద్దరు పక్కపక్కనే అలా ఉండటం వాళ్ళకు చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. సరే, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను అని ప్రణవ్ అతడు రూమ్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక్కడ సంగీత అలాగే ఆమె రూమ్కు వెళ్ళిపోయి ఆమె కూడా పడుకుంది. ఇక మరుసటి రోజు ఉదయం లేచిన సంగీత ముందుగానే లేచి త్వరగా స్నానం చేసి ఇంటి ముందు ముగ్గు కూడా పెట్టింది. ఆ గేట్ బయట ఉన్న ఆ వాచ్మ్యాన్ ఆశ్చర్యపోయి ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. ఆమె ముగ్గు వేస్తూ ఉంటే ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి పూజ గది క్లీన్ చేసి దీపం పెట్టుకొని దండం పెట్టుకొని నుదుటిపై సింధూరం పెట్టుకొని, స్వామి, ఈ బంధాన్ని ఎందుకు కలిపావో నాకు తెలీదు, చిన్నప్పటి నుంచి దురదృష్టం అనే పేరు వింటేనే భయపడేలా చేశావు, మళ్ళీ ఈ బంధాన్ని దగ్గర చేసి ఈ బంధాన్ని దూరం చేస్తే తట్టుకోలేను, నేను పడే ప్రతి ఒక్క కన్నీటికి, ఎన్ని రోజులు అనుభవించిన ప్రతి ఒక్క బాధకి అతడిని నాకు కానుకగా ఇచ్చేయి, ఎందుకో తెలీదు
భర్త అనే హక్కు వచ్చినప్పటి నుంచి ఒక రోజైనా కావచ్చు అతనిపై ఆశ పెంచుకోవడం మొదలుపెట్టా. రాత్రి కొన్ని నిమిషాలు మాట్లాడితే అతను ఎంత మంచివాడో అర్థమవుతుంది. ఆడపిల్ల తన పక్కన ఒంటరిగా ఉంటే ఏ మగాడు సైలెంట్గా ఉండడు ఈ కాలంలో. కానీ అతడు నా భర్త అనే ట్యాగ్ కూడా అతడికి ఉంది. పైగా ఏం చేసినా అడిగే వాళ్ళు కూడా లేరు. కానీ నన్ను ఇబ్బంది పెట్టలేదు, నా దగ్గరికి రాలేదు. కానీ ఇదిగో తిక్కగా ఏదేదో తిక్కగా వాగుతూ ఉంది. అమ్మమ్మ చెప్పింది కదా, బంధానికి ఒక ఛాన్స్ ఇచ్చి చూడమని. అందుకే కొద్ది రోజులు వెయిట్ చేస్తాను. అంతలోపు మా బంధాన్ని విడగొడతావో లేదా కలుపుతావో నీ ఇష్టం అని దండం పెట్టుకొని ఆమె రూమ్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఒక లాంగ్ డ్రెస్ వేసుకొని అందంగా రెడీ అయ్యి బయటికి వచ్చింది. ఆ తర్వాత ఆమె బయటికి వచ్చి అలా రెడీ అయ్యి వచ్చేసరికి అక్కడ అప్పటికే పని మనిషి వచ్చి మేడం టిఫిన్ రెడీ చేసి పెట్టాను అనేసరికి చిన్న స్మైల్ ఇచ్చి సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి జస్ట్ కాఫీ తాగి ప్రణవ్ వస్తే టిఫిన్ తిందాం అని అనుకుంది. కానీ ఎంతసేపటికి అతడు కిందికి రాలేదు. ఆమెకు అర్థం కాలేదు. పైకి వెళ్దామా అంటే వాళ్ళిద్దరి మధ్య అంత చొరవ లేదు. ఎందుకొచ్చావు అని అతడు అడిగితే బాగోదు, అందుకోసం అని చెప్పే అక్కడున్న పని మనిషితో మీ సార్ని చూసావా అని కొంచెం ఇబ్బందిగానే అడిగింది సంగీత. దానికి ఆ పని మనిషి అయ్యగారు మీరు పూజ చేస్తున్నప్పుడే కిందకి వచ్చారమ్మా, ఏదో అర్జెంట్ కాల్ అనుకుంటా, వస్తే మాట్లాడుతూ వెళ్ళిపోయారు అని అంతకు మించి ఒక్క మాట కూడా ఎక్కువ చెప్పకుండా కిచెన్లోకి వెళ్ళిపోయింది ఆ పని మనిషి. ఎందుకంటే ప్రణవ్ ఎక్కడి వాళ్ళను అక్కడ లిమిట్స్లో ఉంచేలా చూస్తాడు. ప్రణవ్ హద్దు దాటి ప్రవర్తించేలా అస్సలు బిహేవ్ చేయనివ్వడు. అలాంటి వాళ్ళను కూడా దగ్గరికి కూడా రానివ్వడు అతడు. ఒక్క క్షణం అతడు వెళ్ళిపోయాడు అనేసరికి రాత్రి నుంచి అతడితో ఎంతో ఇష్టంగా జీవితాన్ని మొదలు పెట్టాలి అనుకున్న ఆమెకు ఎదురు దెబ్బ పడినట్టు అనిపించింది. దాంతో ఆమె కూడా టిఫిన్ తినాలి అనిపించక ఆమె బ్యాగ్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరింది. ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకొని ఇంటి నుంచి లంచ్ ప్రిపేర్ చేసినా కూడా ఆమె తీసుకువెళ్లకుండా ఆఫీస్లో ఫుడ్ తింటూ అలా ఒక వారం రోజులు అతడు ముందే ఆఫీస్కి వెళ్ళిపోవడం, అలాగే సంగీత కూడా అతడి గురించి పట్టించుకోలేదు. నైట్ కూడా ఎప్పుడో 11:30కి 12కి అలా వస్తాడు. ఆమె చాలాసేపు హాల్లోనే ఎదురు చూస్తుంది. కానీ అతడు వెళ్ళి అతడి బెడ్రూమ్లో పడుకుండిపోతాడు. అసలు సంగీతకే కోపం, ఉక్రోషం, బాధ అన్నీ వచ్చేశాయి. ఆ తర్వాత ఒకరోజు సంగీత ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి హాల్లో ఎవరో ఇద్దరు వ్యక్తులు, మధ్య వయసు ఉన్నవాళ్ళు, ఒక ఆయన ఒక ఆవిడ ఉన్నారు. వాళ్ళు వచ్చి హాల్లో సోఫాలో కూర్చొని ఉన్నారు కోపంగా. సంగీత ఇంట్లోకి వచ్చి, ఈరోజు ఈయన నాకన్నా ముందే వచ్చేసారా? ఇప్పటికే పని మనిషి కీస్ ఇచ్చేసి వాచ్మ్యాన్కి చెప్పి పని మనిషి వెళ్ళిపోతుంది కదా, మరి ఇంట్లో ఎవరున్నారబ్బా? ఆయన వచ్చారేమో అని కొంచెం సంతోషంగా ఇంట్లోకి వెళ్ళింది సంగీత. లోపలికి వెళ్ళిన ఆమెకు ఒక మధ్య వయసు ఉన్న ఆ కపుల్ ఇద్దరు కనిపించేసరికి ఒక్క క్షణం కంగారుగా అనిపించింది. వాళ్ళు చూడటానికి చాలా బాగున్నారు, కానీ వాళ్ళు సంగీత వైపు కోపంగా చూస్తున్నట్టు ఆ క్షణం ఆమెకు స్పష్టంగా అర్థమయ్యింది. వాళ్ళ చూపు చాలా అసహ్యంగా వాళ్ళు ఆమెను చూస్తున్నట్టు అనిపించింది. అడుగులో అడుగు వేస్తూ సంగీత ముందుకు వచ్చి మీరు అని ఏదో ఆమె అడగబోతూ ఉంటే అప్పుడే అక్కడున్న ఆడ వ్యక్తి ముందుకు వచ్చి, ఎవరితివే నువ్వు? నా కొడుకుని పెళ్లి చేసుకున్నావంట. నా కొడుకు మాకు చెప్పకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తలుచుకుంటేనే కడుపు రగిలిపోతుంది, మండిపోతుంది. ఇలా ఊరు పేరు తెలియని అలగా దాన్ని ఇచ్చి పెళ్లి చేయడానికి మేం వాడిని కంది అని కోపంగా ఆమె కొంచెం సంగీత ముందుకు వచ్చి అడుగుతూ ఉంటే సంగీత అసలే భయపడుతుంది. దాంతో ఆమె అలా ముందుకు వచ్చి అడుగుతూ ఉంటే ఇంకా భయపడిపోయింది సంగీత. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. దాంతో అక్కడే ఉన్న ప్రణవ్ వాళ్ళ నాన్నగారు కూడా ఒక చెక్ని అప్పటికప్పుడు సైన్ చేసి ఆ చెక్ని సంగీత మొహంపై విసిరాడు. ఒక్క క్షణం సంగీత షాక్లో ఉంటే ఆయన సంగీత వైపు చూస్తూ
అసహ్యంగా చీదరించుకుంటున్నట్టు మొహం పెట్టి, ఇదిగో అమ్మాయి, నీకు కావాల్సినంత డబ్బు, అక్షరాల ₹1,00,00,000 పైనే. వెళ్ళిపో, నా కొడుకుని వదిలేసి. దీనికోసమే కదా వాణ్ణి పట్టుకొని వేలాడుతున్నావు అనేసరికి సంగీత కంట్లో కన్నీళ్ళు వచ్చేశాయి. ఆమె ఒక్కొక్క మాటని కూడబలుక్కుంటూ, నేను నేను డబ్బు కోసం ఆయన్ని పెళ్లి చేసుకోలేదండి. అది అమ్మమ్మ గారు, ఆవిడ నాకు ప్రణవ్ గారికి పెళ్లి చేశారు. మాకు దగ్గరుండి ఆవిడకి నేను నచ్చానంట. అందుకని తన మనవణ్ణి పెళ్లి చేసుకోమని ఆవిడే వచ్చి నన్ను అడిగారండి అని అమాయకంగా అనేసరికి దానికి ప్రణవ్ వాళ్ళమ్మ కోపం తట్టుకోలేక, ఆ ముసలి దాని దగ్గర వీడు పెరగటమే మాకు ఇష్టం లేదు, కానీ బలవంతంగా వాడు హాస్టల్లో ఉండమంటే ఉండకుండా ఆ ముసల్దాన్ దగ్గర పెరిగి చచ్చాడు. సరే ఉన్నాడు, బాగానే ఉంది. బుద్ధులు కూడా ఆవిడవే వచ్చాయి. మాకు ఆవిడంటేనే నచ్చదు. అలాంటిది ఆవిడ తెచ్చిన ఈ సంబంధం మాకు అస్సలు నచ్చదు అంటూ ప్రణవ్ వాళ్ళమ్మ సంగీత జుట్టు పట్టుకోబోయింది. కానీ సంగీత కొంచెం ఎందుకో భయపడిపోయింది. దాంతో వెనక్కి అడుగు వేస్తూ, నేను ప్రణవ్ గారు రాగానే చెప్పి వెళ్ళిపోతానండి అని ఆమె అనేసరికి దానికి ప్రణవ్ వాళ్ళ అమ్మగారు కోపంగా, ఏంటి, వాడు వస్తే మా మీద చాడీలు చెప్పి వెళ్ళడానికా అని అంటూ ముందుకు వచ్చి ఆమె చెంపపై లాగిపెట్టి ఒక్కటి కొట్టడానికి చెయ్యి ఎత్తింది. అంతే, కరెక్ట్గా సంగీత చెంపకి ఆమె చెయ్యి తాకుతుంది అని అనుకున్న క్షణాన ఆమెకు అడ్డుగా ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. ఆమె చెయ్యిని అతడి చెయ్యి అడ్డుగా పెట్టి ఆపాడు. ఒక్క క్షణం అక్కడున్న ప్రణవ్ పేరెంట్స్ ఇద్దరూ ఆశ్చర్యంగా, ప్రణవ్, నువ్వేంట్రా ఈ టైంలో అక్కడ ఆఫీస్లో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు అని వాళ్ళు అడుగుతూ ఉంటే, ప్రణవ్ కోపంగా వాళ్ళ వైపు చూస్తూ, మీకు నా ఇంట్లో ఏం పని అని అడిగాడు. వాళ్ళు మొహం వేలాడదీసుకుంటూ, నా ఇల్లు ఏంట్రా, నా ఇల్లు, నా కొడుకు ఇక్కడ ఉంటున్నాడు అంటే అది మాది కూడా కదా అని వాళ్ళ నోటి నుంచి వస్తున్న మాటలకు కాల్చేసేలా చూస్తూ, ఎప్పటికీ కాదు, ఇది మీ ఇల్లు, ఇది ఎప్పటికీ నాది, నా సొత్తు, నేనే కష్టపడి సంపాదించుకున్న ఒక్కొక్క రూపాయ. ఈ ఇంటి మీద హక్కు నాకు, మా నాన్నమ్మకు, మా ఇద్దరికన్నా ఎక్కువ నేను కట్టుకున్న నా పెళ్ళానికి, వీళ్ళ ముగ్గురికి మాత్రమే ఈ ఇంటి మీద హక్కు ఉంటుంది. అలాంటిది తన ఇంటికే వచ్చి ఎంత ధైర్యం ఉంటే తనని బయటికి వెళ్ళిపోమని అలాగే చెక్ కూడా ఇస్తారు. వావ్, మీ బిజినెస్లు చూసుకోవడానికి నేను కావాలి. ఇప్పుడు కూడా ఎవరితోనూ డీలింగ్ మాట్లాడుకొని వాడి కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఏదో ప్రాజెక్ట్ ఓకే చేస్తాము అన్నారని చెప్పి ఇప్పుడు నా గురించి ఎంక్వైరీ చేసి నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి తెలిసి ఇక్కడి దాకా మమ్మల్ని విడగొట్టాలి అని చెప్పి మీరు మీ భార్య గారు మిస్టర్ అండ్ మిసెస్ పార్థసారథి కౌశల్య అని పేరు పెట్టి పిలిచాడు ప్రణవ్. దానికి కౌశల్య, ప్రణవ్, ఆ అలగా దానికోసం నువ్వు మీ అమ్మ నాన్నను అని ఆవిడ ఏదో అంటూ ఉంటే ప్రణవ్ గట్టిగా చెయ్యి పైకెత్తి, తను నా భార్య, షీ ఈజ్ మై వైఫ్, ప్రణవ్ ఆదిత్య, మిసెస్ ఆదిత్య, నాలో సగభాగం, ఈ కంపెనీ షేర్స్, ఈ ఇల్లు అన్నింటిపైన నాకన్నా తనకే ఎక్కువ రైట్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు తన్ని పంపించేయాలి అనుకున్నా పంపించేయాల్సింది తనని కాదు, నన్ను. ఎందుకంటే నా ప్రాపర్టీస్ అన్నీ తన పేరుపైకి ఎప్పుడో మారిపోయాయి అని చెప్పాడు ప్రణవ్. ఒక్క క్షణం ఆ మాటలు విన్న పార్థసారథి, కౌశల్య వీళ్ళతో పాటు అక్కడే ఉండి ఇవన్నీ వింటున్న సంగీత కూడా షాక్ అయి ప్రణవ్ వైపు చూసింది. ఏం మాట్లాడుతున్నారు మీరు అని కంగారుగా అడగబోయింది. కానీ అతడు ఆమె మాటలకు అడ్డుపడుతూ మళ్ళీ తన పేరెంట్స్ వైపు చూస్తూ, ఎన్ని రోజులు ఎలా అయితే మీకు కొడుకు లేడు అని, చచ్చిపోయాడు అని మీరు అనుకున్నారో ఇప్పుడు కూడా అలాగే చచ్చిపోయాడు అని అనుకోండి. అలాగే ఇంకో విషయం, నా లైఫ్లోకి మీరు మళ్ళీ ఎప్పటికీ రాకండి అంటూ వాచ్మ్యాన్ అని గట్టిగా పిలిచేసరికి వాచ్మ్యాన్ భయంగా లోపలికి వచ్చాడు. అతను అప్పటికే వణికిపోతూ ఉన్నాడు. ఇలా అడ్డమైన వాళ్ళు ఇంట్లోకి రావడానికి నేను నిన్ను పనిలో పెట్టుకుంది అనేసరికి దానికి ఆ వాచ్మ్యాన్, సార్,
అది అది అంటూ చెంపపై ఇందాక పార్థసారథి కొట్టి తాళాలు తాళాలు ఇప్పించుకోవడం గుర్తు వచ్చి తల వంచేసుకున్నాడు. దాంతో ప్రణవ్ కోపంగా అతడికేదో అర్థమై, మీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నా భార్యను బెదిరించి, అది కూడా సరిపోక నా ఇంటి వాచ్మెన్ కూడా మీరు కొట్టారు. వీటన్నింటికీ పనిష్మెంట్గా నేను మీ మీద కేసు పెట్టబోతున్నా. మీకు హై క్లాస్ పీపుల్ చాలామంది తెలుసు కదా, మీ మీద మీ కన్న కొడుకే కేసు పెట్టాడు అంటే ఆ హై క్లాస్ పీపుల్ నీ మొహాన ఉమ్మేస్తారు. కాబట్టి ఇక్కడి నుంచి దొబ్బేయండి. ఇక్కడే ఉన్నారనుకో, నేనే తీసుకెళ్ళి మిమ్మల్ని చెత్త కుప్పలో పడేసి వస్తాను. వాచ్మెన్ దగ్గర బయటకు తోయిస్తే మీ పరువే పోతుంది అనేసరికి పార్థసారథి కౌశల్య, ప్రణవ్ చాలా మొండివాడు అని అనుకున్నదే పక్కా చేస్తాడు. దాంతో భయపడి ముందుకు అడుగు వేశారు. కానీ ప్రణవ్ మళ్ళీ చిటిక వేసి వాళ్ళని ఆపేస్తూ, గుర్తుపెట్టుకోండి, మీరు మళ్ళీ మీ మొహాలు నాకు చూపించిన, నా భార్యను నాకు తెలియకుండా ఇబ్బంది పెట్టిన, ప్రాణాలతో మిమ్మల్ని ఉండనివ్వను. అలాగే ఏ ఆస్తిని చూసుకొని మీరు ఇలా విర్రవీగుతున్నారో నడి రోడ్డుపైకి తెచ్చి పడేస్తాను మిమ్మల్ని. మీకు బాగా తెలుసు ఇప్పట్లో ఈ ప్రణవ్ అంటే ఏంటో. మీ సపోర్ట్ లేకుండానే మా నాన్నమ్మ ఇచ్చిన డబ్బుతో న్యాయంగా పెట్టిన బిజినెస్ ఇది. మీకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి దొబ్బేయండి ఇక్కడి నుంచి అన్నాడు ప్రణవ్. వాళ్ళు భయపడిపోతూ టెన్షన్ పడిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రణవ్లో అసలైన కోపాన్ని మొదటిసారి చూశారు వాళ్ళు. అప్పటికే తన కొడుకు బయట ఏమేం చేస్తున్నారో చాలా విషయాలను కూడా విన్నారు వాళ్ళు. కానీ అవి వాళ్ళ వరకు వచ్చేసరికి అంతవరకు అర్థం కాలేదు వాళ్లకు ప్రణవ్ గురించి. ప్రణవ్ చాలా డేంజరస్ అని, అతడు బిజినెస్ వరకు ఎవరైనా వస్తే వాళ్ళను కనిపించకుండా చేయడం అతడికి నిమిషంలో పని అని, అతడు ఏం చేసినా ముఖ్యంగా బయటికి రానివ్వడు. చేతికి మట్టి అంటకుండా అసలు ఎవరిని అతడు శత్రువు అనే వాళ్ళని లేకుండా భూమి మీద ఎక్కడికక్కడ జాగ్రత్తలు చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడంతో అప్పటికే సంగీత భయంతో బిక్కచచ్చిపోయి వాళ్ళు అన్న మాటలు, ఆమె వైపు ప్రణవ్ స్టాండ్ తీసుకొని తన అమ్మ నాన్నను తిట్టడం, ఇవన్నీ చూసి తనకు ఒకవైపు సంతోషంగా ఉన్నా ఇంకోవైపు వాళ్ళని అలా పంపించడం తన వల్లనే అని ఒకవైపు బాధగా కూడా ఉంది. అలా ఆలోచిస్తూ ఉన్న అదే టైంలో ప్రణవ్ ఆమె దగ్గరికి వచ్చి ఆమె 2 చేతుల్ని పట్టుకొని, సారీ సంగీత, వాళ్ళ గురించి మర్చిపోయి ఇక నుంచి ఇంకో విషయం, నువ్వు ఇలాంటి కుక్కల మాటలను ఎప్పటికీ పట్టించుకోకు, నమ్మకు. నేను ఇంతకన్నా నీకెక్కువ ఏమీ చెప్పలేను ఈ సిచ్యువేషన్లో అని అతడి మనసులో ఆమెతో పంచుకోవడానికి ఎన్నో వేల విషయాలు దాచిపెట్టాడు. కానీ సమయం కాదు, సందర్భము కాదు. తన తల్లి ఆమె జుట్టు పట్టుకోవడం, ఆమెను కొట్టడానికి ట్రై చేయడం, అతడు ఒక్క క్షణం లేట్గా వచ్చి ఉంటే ఆమెను కొట్టేవారే కదా. తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది అతడికి. కోపంగా పిడికలు బిగించుకొని ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతడి గదికి. ప్రణవ్ వెళ్ళిపోవడంతో సంగీత కూడా ఆమె గదికి వెళ్ళిపోయింది. అక్కడ ఉండలేక తన మీద ప్రణవ్ గారికి కోపం వచ్చిందా, ఎందుకైనా మొహం అలా అయిపోయింది, ఇలా ఏదేదో ఆలోచిస్తూ సంగీత కూడా తన బెడ్రూమ్లో బయటికి వెళ్లకుండా అలాగే పడుకుండిపోయింది సంగీత. డోర్కైతే ఆమె లాక్ వేసింది. ఆ తర్వాత దాదాపు టైం నైట్ 11:30 అలా కావస్తూ ఉంటే, రూమ్ అంతా చీకటిగా ఉంటే ఆమె నిద్రపోయింది కాబట్టి అప్పుడు మెలకువ వచ్చి ఉలిక్కిపడి లేచింది సంగీత. ఆ తర్వాత లేచి లైట్ వేసుకొని టైం చూసుకొని, ఏంటి ఇంతలా నిద్రపోయాను అని లేచి వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని, ప్రణవ్ గారు చాలాసార్లు డోర్ కొట్టి ఉంటారు, నేనేమో ఎప్పుడు ఇలా పిచ్చిదానిలా నిద్రపోతూ ఉంటాను, మొద్దు నిద్ర అని కంగారుగా మొహం తుడుచుకుంటూ బొట్టు పెట్టుకొని బయటికి వచ్చింది. కానీ ఇల్లంతా చీకటిగా ఉంది. లైట్ ఒక్కటి మాత్రమే డిమ్గా వెలుగుతూ ఉంటే ఆమె లైట్ వేసి, ఏమైంది, ఆయన అప్పుడే నిద్రపోయారా అని తలుపు వైపు చూడగా ఎలా వేసిన తలుపులు అలాగే ఉన్నాయి.
దాంతో బయట వాచ్మెన్కి కాల్ చేసి సార్ బయటికి వెళ్ళారా అని అడిగేసరికి లేదు మేడం సార్ బయటికి రాలేదు అని వాచ్మెన్ చెప్పేసరికి అవును కదా నేను లోపల లాక్ వేసుకుంటే ప్రణవ్ బయటికి ఎలా వెళ్తారు అని ఆమె పిచ్చి ఆలోచనకు ఆమె తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. వంట కూడా పని ఆవిడ వండి వెళ్ళింది. కానీ ప్రణవ్ అసలు ఫుడ్ టచ్ చేయలేదు. దానికి ఇంకా బాధపడుతూ అలాగే ఉన్నారా సాయంకాలం జరిగిన దానికి ఒకసారి పైకి వెళ్ళి చూస్తే బెటర్ కదా అని అనుకుంటూ మళ్ళీ ఏదో గుర్తు వచ్చి లేదు నేను పైకి వెళ్తే ఏదైనా అనుకుంటారేమో అని ఒక క్షణం ఆలోచించి మళ్ళీ ఏదైతే అది అయ్యింది అని పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిన ఆమెకు అక్కడ ఫర్నిచర్ అక్కడ అంతా చూసిన ఆమె ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉండిపోయింది. ఆమె దాదాపు అక్కడ ఉన్న ఎన్ని రోజుల్లో ఒక్కసారి కూడా పైకి రానేలేదు. కింద కన్నా పైన ఇంకా అందంగా ఉంది. పైన దాదాపు 5 గదులు దాకా ఉన్నాయి ఆ ఫ్లోర్లో. దాంతో ఒక్కొక్క గది చెక్ చేస్తూ లాస్టున ప్రణవ్ ఉన్న రూమ్కి లాక్ ఓపెన్ చేసి ఉండడంతో ఇదే అయి ఉంటుంది అని కొంచెం గట్టిగా తోసింది. దాంతో అది ఓపెన్ అయింది. కొంచెం ఊపిరి పీల్చుకొని ఎంత పిలిచినా ఈయన పలకడం లేదేంటి, ఎందుకని అంత కోపంగా ఉన్నారా, పిలిస్తే పలుకుతారు కదా, తిట్టడానికైనా పలకాలి కదా, ఎందుకు పలకడం లేదు అనుకుంటూ గదిలోకి అడుగుపెట్టింది. గది చాలా చీకటిగా నిశ్శబ్దంగా ఉండడంతో భయం వేసి ఆమె మొబైల్ టార్చ్ ఆన్ చేసి లైట్ వేసింది. అంతే లైట్ వేసేసరికి బెడ్పై స్పృహ లేకుండా ఆదమర్చి నిద్రపోతున్న ప్రణవ్ కనిపించేసరికి టెన్షన్ పడుతూ అతడి దగ్గరికి వెళ్ళి అతడి చెయ్యి పట్టుకుంది. అతడు అలాగే వణికిపోతూ కళ్ళు తెరవకుండా అలాగే పడుకొని ఉన్నాడు ప్రణవ్. అతడికి బాగా చలిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ లేచి కాళ్ళ దగ్గర ఉన్న దుప్పటిని కప్పుకోవాలి అన్నా అస్సలు ఓపిక లేదు. అంత ఘోరంగా ఉంది అతడి పరిస్థితి. ఆఫీస్ నుంచి ఏ డ్రెస్లో అయితే అతడు ఇంటికి వచ్చాడో ఇప్పుడు కూడా అదే డ్రెస్లో అతడు ఫ్రెష్ కూడా అవ్వలేదు. ఆమెకు చూస్తేనే అర్థమవుతుంది ఆ విషయం. దాంతో వెంటనే అతడి కాళ్ళకు ఉన్న షూస్ని మెల్లగా రిమూవ్ చేసి పక్కకు పెట్టి ఆ తర్వాత అతడికి చలిగా ఉండడంతో ఆమె అతనికి దుప్పటి కప్పి వెంటనే కిందకి వెళ్ళి ఒక గ్లాస్ పాలు తెచ్చి గోరువెచ్చగా అతనికి చిన్న పిల్లాడిలా తాపించి ఆ తర్వాత టాబ్లెట్ వేసింది. ఒళ్ళు ఎక్కువగా కాలిపోతూ ఉంటే బయట ఫుల్గా వర్షం, దాంతో చలి ఇంకా ఎక్కువగా అనిపిస్తూ ఉంటే ఒక క్షణం ఆమెకు భయం వేసింది. ప్రణవ్ గజగజ వణికిపోతూ ఉన్నాడు. అతడికి జ్వరం తగ్గడం లేదు. తడిగుడ్డతో అతడి బాడీ తుడుస్తూనే ఉంది. అతడి వణుకు ఇంకా పెరుగుతూనే ఉంది. దాంతో ఏం చేయాలి అర్థం కాలేదు సంగీతకి. బయట విపరీతమైన వర్షం. ఆమెకి కార్ డ్రైవింగ్ కూడా రాదు. దాంతో ఏదైతే అది అయ్యింది. అందుకే ధైర్యం చేసి అతడి దుప్పట్లో ఆమె కూడా దూరి అతడి పక్కన అతుక్కొని అతడి గుండెలపై తల పెట్టుకొని పడుకుంది సంగీత. ఒక్క క్షణం ఆమె అలా పడుకోగానే ఆమె బాడీ మొత్తం వెచ్చగా ప్రణవ్కి తగిలింది. కొద్దిసేపటికి ఆమె ఊపిరి శ్వాస వెచ్చదనం అతడి బాడీకి తగిలిందేమో. దాంతో ఊపిరి భారంగా తీసుకుంటూ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె ఇస్తున్న వెచ్చదనాన్ని, ఆమె ఒంటి నుంచి వస్తున్న వేడిని ఫీల్ అవుతూ అలాగే పడుకుండిపోయాడు ప్రణవ్. అతడి కోసం ఫ్యాన్స్, ఏసీ అన్నీ ఆఫ్ చేసేసింది సంగీత. దాంతో ఆమెకు విపరీతంగా ఒక్కపోత, చెమట పట్టడం స్టార్ట్ అయ్యింది. అయినా అన్నీ అతడి కోసం నైట్ అంతా భరిస్తూ అలాగే పడుకుంది సంగీత. మరుసటి రోజు ఉదయం 8 గంటలు అవుతూ ఉంటే అప్పుడు ప్రణవ్ ఏదో తెలియని స్పర్శ, ఏదో తెలియని ఫీల్తో అసలు ఫుల్లు చాలా నీరసంగా ఒళ్ళు ఏదో తెలియకుండా ఒళ్ళు విరుచుకుంటూ మెల్లగా కళ్ళు తెరిచాడు. కానీ అతడి గుండెలపై ఆమె తల పెట్టి ఆదమర్చి నిద్రపోతుంది. ఒక్క క్షణం అతడి గుండెలపై ఏదో బరువుగా ఉన్నట్టు అనిపించడంతో చూసేసరికి అక్కడ ఫుల్గా నిద్రపోతున్న సంగీత కనిపించేసరికి, తన భార్యను మొదటిసారి అంత అందంగా చూసేసరికి, అంత దగ్గరగా అంత అందంగా చూసేసరికి అతడిలో ఏదో తెలియని ఫీలింగ్. అలాగే చూస్తూ చిన్న స్మైలింగ్ ఫేస్తో అలాగే ఉండిపోయాడు ప్రణవ్. అప్పుడే అతడు
తలపై ఏదో ఉన్నట్టు అనిపించడంతో చెయ్యి వేసుకొని చూడగా తడిగుడ్డ తలపై పెట్టి అలాగే నిద్రపోయింది సంగీత. అతడికి అర్థమయ్యింది రాత్రి అతనికి జ్వరం వస్తే ఆమె పైకి వచ్చి అతన్ని చూసుకుంది అని. దాంతో అతడు చిన్న స్మైల్ ఇచ్చి ఆమె నుదురుపై ముద్దు పెట్టి మెల్లగా ఆమెను బెడ్పై అడ్జస్ట్ చేసి పడుకోబెట్టి ముందు వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యొచ్చాడు. ఆ తర్వాత కింద మెయిడ్కి చెప్పి కాల్ చేసి అతడే వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. మెయిడ్ కాఫీ ప్రిపేర్ చేసి ఇచ్చేసరికి కప్స్ తీసుకొని పైకి వచ్చాడు. పైకి వచ్చి అతడు చూసేసరికి సంగీత అప్పటికి కూడా నిద్రపోతూనే ఉంటే నైట్ అంతా ఆమె మేల్కొని నన్ను చూసుకుంది. పాపం ఎప్పుడో తెల్లవారుజామున పడుకున్నట్టుంది అని ఆమె దగ్గరికి వచ్చి సంగీత సంగీత అని పిలిచాడు. ఆమె ఒక్కసారిగా టక్కున లేచి బొమ్మలా కూర్చునేసరికి అతడు కొంచెం కంగారుగా జాగ్రత్త, ఎందుకు అంత త్వరగా లేస్తున్నావు, నెమ్మదిగా లే అని కొంచెం అరిచినట్టే చెప్పాడు. ఆ తర్వాత ఆమె అతడి వైపు చూస్తూ ఉంటే అతడు తెచ్చిన కాఫీని ఆమెకిచ్చి సారీ, నేను చాలా ఇబ్బంది పెట్టేశా కదా, నేను నైట్ అని అతడికేదో అంటూ ఉంటే ఆమె మాత్రం కోపంగా అతడి వైపు చూస్తూ నాకు ఏ కాఫీ అవసరం లేదు అని అంటూ టక్కున లేచి ఆమె రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోబోయింది. ఆమె అలా వెళ్ళిపోతుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు ప్రణవ్. దాంతో గదిని దాటి వెళ్ళిపోతున్న ఆమె చెయ్యిని పట్టి లోపలికి లాక్కుంటూ ఇప్పుడు ఏమన్నానని తప్పుగా ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఎందుకంత కోపంగా ఉన్నావు అనేసరికి దానికి ఆమె మొహం అదోలా పెట్టి మీరు వెళ్ళమన్నప్పుడు వెళ్ళిపోవాలి, రమ్మన్నప్పుడు రావాలి, అయినా నాకెందుకు, మీరు జస్ట్ కాంట్రాక్ట్తో ఇక్కడ నన్ను పెట్టుకున్నారు కదా, అదేదో వెళ్ళి అమ్మమ్మకు చెప్పండి మీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని, నా లైఫ్ని ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు, నిజమే నేను ఎంత దురదృష్టవంతురాల్ని అని ప్రపంచం మొత్తం చెప్తున్నా కూడా మిమ్మల్ని చూసిన తర్వాత ఏదో ఒక కోసాన నిజంగా నా లైఫ్లో కూడా అదృష్టం ఉందేమో, అందుకే నాకు ఇంత అందమైన మంచి మొగుడు దొరికాడేమో అని అనుకున్నా, కానీ అది అబద్ధం, ఎప్పటికీ నా తలరాత ఎప్పటికీ మారదు, అందుకే ఎంత అందమైన మొగుడు దొరికినా ఏ లాభం, కనీసం నా మొహం కూడా చూడడు కదా అతడు అని ఆమె కన్నీళ్లతో తల కిందికి దించేసుకుంటే అర్థం కాని ప్రణవ్ ఏమైంది సంగీత, అసలు ఇప్పుడు ఇలాంటి మాటలు అన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు, నా వల్ల నీకు ఏదైనా బాధ కలిగిందా అని అడిగాడు. దానికి సంగీత అదే కన్నీళ్లతో ఏంటి బాధ కలిగిందా అని మీరు అడుగుతున్నారా, దాదాపు నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి జస్ట్ ఒక 2-3 రోజులు నాతో నార్మల్గా ఉన్నారేమో అని, ఆ తర్వాత ఆఫీస్కి ఉదయాన్నే వెళ్ళిపోవడం, ఎప్పుడు వస్తారో తెలీదు, వస్తారో రారో కూడా తెలీదు, వచ్చినా మీ బెడ్రూమ్లో పడుకుండి పోతారు, ఇంట్లో ఒక మనిషి ఇప్పుడు మీకోసం వెయిట్ చేస్తుంది, ఆ మనిషికి ఏదైనా కావాలా, ఒంటరిగా ఉంటుంది కదా, భయం వేస్తుందా, తిందా లేదా, ఇలాంటివి ఏమైనా ఆలోచించారా, అయినా నాది బుర్ర తక్కువే, మీరు కాంట్రాక్ట్ అంటూ ఉంటే ఏంటో అనుకున్నా, నేను దీనికి చస్తే ఒప్పుకోను, ఎప్పటికైనా నేను మీ మనసులో స్థానాన్ని సంపాదించుకుంటానేమో అని అనుకున్నా, కానీ నేనే పిచ్చిదాన్ని, అది ఎప్పటికీ జరగని పని అని అర్థమవుతుంది, కాబట్టి ఇక వెళ్ళిపోతున్నా, ఇక అమ్మమ్మకి మీరే ఆన్సర్ చెప్పుకోండి, ఇక మీకు విడాకుల ప్రాబ్లం కూడా ఏం ఉండదు, ఎందుకంటే మనకు పెళ్ళైనట్టు అమ్మమ్మకు మీ అమ్మ వాళ్ళకు తప్ప బయట ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలీదు, పెద్దగా తెలియదు కాబట్టి మీరు చెప్పాలి అని కూడా అనుకోవడం లేదు కదా, ఇన్ని రోజులు ఒకటే ఇంట్లో కలిసి ఉన్నా కనీసం ఒక్కసారి కూడా నన్ను బయటికి తీసుకెళ్ళలేదు, భార్యగా అనుకుంటేనే కదా తీసుకెళ్ళడానికి, మీకెంతసేపటికి మీ లైఫ్ మీరు ఎంత సంపాదించారు, ఇదే కదా, వీటికి నేను అడ్డు రాకూడదనే కదా ఆ రోజు చెప్పారు, నీ పని నీది నా పని నాది అని, నా పనుల్లో నువ్వు వేలు పెట్టకు అని అంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా నేనెందుకు తలదూరుస్తున్నానో నాకు అర్థం కావడం లేదు, వెళ్ళిపోతున్నా అని చెప్పి ఆమె ముందుకు అడుగు వేసింది. ఆమె అలా ఏదో వాగేసి వెళ్ళిపోవడంతో కోపంగా ప్రణవ్, సంగీత ఇప్పటి వరకు నువ్వు వాగిన వాగుడు ఇక చాలు, ఇప్పుడు నా ఆన్సర్ వినకుండా వెళ్ళిపోతే
అసలు నేను ఊరుకోను. చెప్తున్నా. ఏంటి? ఇప్పటి వరకు నాదే తప్పు ఉన్నట్టు అలా వెళ్ళిపోతున్నావు. ఒక్కసారైనా ఆలోచించు. ఇలా ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి మన లైఫ్‌లోకి వచ్చి, మన భార్యగా ఇంట్లో తిరుగుతూ ఉంటే, తన పేరు, ఊరు మాత్రమే తెలిస్తే సరిపోదు. ఆమె మనసు తెలుసుకోవాలి. మనసెరిగిన మగాడే మొగుడు కావాలి అని చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ నాకు చెప్పి పెంచింది. మా నాన్నమ్మ ఇప్పుడు నేను నీకు దగ్గరగా రాలేదు అని నువ్వు అన్ని మాటలు మాట్లాడావు కదా! కనీసం నువ్వు కింద ఆ రూమ్‌లోకి వెళ్ళి ఉండు అంటే ఎందుకు వెళ్ళి పడుకున్నావు? నాన్నమ్మ మీద నాన్నమ్మ నాకు పెళ్లి చేసింది. ఎలా దూరం దూరంగా ఉండటానికి కాదు అని ఆ రోజు నువ్వు నన్ను ఎందుకు నిలదీయలేదు? అసలు నువ్వు మన బంధాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావో లేదో నాకు తెలియదు కదా! జస్ట్ నానమ్మ చెప్పిందని చెప్పి ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. నిజమే. కానీ ఈ 3 ముళ్ళు మనల్ని భార్యాభర్తల్ని చేశాయి. అందుకోసమే నేను నీకు టైం ఇవ్వాలి అనుకున్నా. ఆ తర్వాత మెల్లగా ఒకరిని ఒకరం అర్థం చేసుకొని ముందడుగు వేద్దాం అని ఎవరూ లేని మనకు మనమే స్నేహితుల్లాగా మారి ఆ తర్వాత చనువు తీసుకుంటూ భార్యాభర్తలుగా మన బంధాన్ని ముందుకు తీసుకెళ్దాం అని నేను అనుకున్నా. కానీ అంతలోపు నువ్వు ఇలా ఇదంతా ఆలోచిస్తావు అని నేను అనుకోలేదు. ఇందాక ఏమన్నావు? దురదృష్టవంతురాలిని అని ఎవరు చెప్పారే నువ్వు? నువ్వు దురదృష్టవంతురాలివి అని. నీకో విషయం చెప్పనా? నా కంపెనీ టాప్ 5లో ఉంది. కానీ నువ్వు నా లైఫ్‌లోకి అడుగుపెట్టిన మరుక్షణం రాదు అనుకున్న కాంట్రాక్ట్ నా చేతికి వచ్చింది. ఆ కాంట్రాక్ట్‌తో నా నా కంపెనీ ఫస్ట్ ప్లేస్‌కి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిందని తెలిసిన ఆ మరుక్షణం చిన్నప్పటి నుంచి ఏదో కానీ పెంచడానికి హాస్టల్స్ ఉన్నాయి అంటూ వదిలేసిన నా తల్లిదండ్రులే నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నీ రాకతో నన్ను బంగారంలా మలిచేశావు. అలాంటిది ఎవరు చెప్పారు? నువ్వు దురదృష్టవంతురాలివి అన్నవాడికి మతి భ్రమించినట్టుంది. ఇక ఈ వారం రోజులు ఆ కాంట్రాక్టుల పని మీదే మార్నింగ్ వెళ్ళడం, నైట్ రావడం అలా లేట్ అయ్యేది. వీటి వల్లే లేట్ అయింది. అంతే తప్ప నువ్వంటే ఇష్టం లేక కాదు. నేను నిన్ను దూరం పెట్టలేదు అని సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకొని చెప్పాడు. దాంతో అప్పటిదాకా సంగీత ఒగ్గ పట్టుకున్న బాధ, కన్నీళ్ళు అంతా ఒక్కసారిగా కంట్లో నుంచి బాధ, కన్నీళ్ళు అంతా కోపం ఒక్కసారిగా కన్నీళ్ళ రూపంలో బయటికి వస్తూ ఉంటే అక్కడే ఉన్న అతడి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకొని నా జీవితం నాకంటూ ఎవరు లేరు నా జీవితంలో అని అనుకున్నా. కానీ నిన్ను ఆ దేవుడు నా కోసం పంపించాడేమో. నిజమే, ముందే మన ఇద్దరికీ పరిచయం లేదు. కానీ పెళ్ళైపోయింది. చిన్నప్పటి నుంచి ఎవరు నాకు దగ్గరయ్యేవారు కాదు. కనీసం నాకు ఫ్రెండ్స్ కూడా లేరు. పుట్టినప్పుడే మా అమ్మ నాన్నలకు బిజినెస్లో లాస్ వచ్చిందని చెప్పి నన్ను గేట్ బయట అనాథలా విసిరేశారు వాళ్ళిద్దరూ. మా అమ్మ నాపై జాలి తలచి నన్ను ఎంత బయట వదిలినా తల్లి కదా, అందుకే జాలిపడి నన్ను అనాథాశ్రమంలో చేర్పించింది. వదిలించుకోవడానికి నన్ను అక్కడ చేర్పించి ఆవిడ ఇంటికి వెళ్తున్న అదే టైంలో యాక్సిడెంట్లో మా అమ్మ చనిపోయింది. ఆ విషయం మా నాన్నకు తెలిసి నన్ను అసహ్యించుకున్నాడు తెలుసా. అప్పుడు నా వయసు 8 సంవత్సరాలు. నన్ను అప్పటి వరకు కష్టంగానే మోశారు. ఇంట్లో అనాథలాగే ముద్ద అన్నం పెట్టారు. వాళ్ళ చేతగానితనాన్ని నా తలరాతలో మార్చేసి ఇది ఎక్కడ కాలు పెడితే అక్కడ దరిద్రం అని నాకు పేరు పెట్టారు. అందుకని చెప్పే నేను ఎవరితో కలవను. ఎవరినైనా ఫ్రెండ్షిప్ చేసుకున్నా నా వర్క్ నేను చూసుకుంటూ ఇక మీ సంగతికి వస్తే అమ్మమ్మ ఆ రోజు మిమ్మల్ని పెళ్లి చేసుకోమన్నప్పుడు ఆవిడని చాలా రిక్వెస్ట్ చేశా. కానీ ఆవిడ వినలేదు. మా తాతయ్య ఆయన చనిపోయే ముందు వీలునామ రాసి అందులో ఆస్తి సగభాగం చిన్నప్పటి నుంచి నాకు ప్రేమను పంచలేదు కాబట్టి సగభాగాన్ని నా పేరు మీద ఆస్తి రాశారు. అది నాకు పెళ్ళై నా భర్త సంతకం ఉంటే మాత్రమే వాళ్ళకు చెల్లుతుంది. ఆ విషయం తెలుసుకుని వాళ్ళు కోపంతో నన్ను వెతికి అప్పుడు కూడా కొట్టారు. అనాథలా పెరిగిన నేను బాగా చదువుకున్నా.
నాకంటూ జాబ్ చేసుకుంటూ ప్రశాంతంగా బతుకుతున్నా. కానీ వాళ్ళు అడ్డమైన సంబంధాలు తెచ్చి పెళ్లి చేసుకోమని టార్చర్ పెట్టారు. ఆ టైంలోనే అమ్మమ్మ నా దగ్గరికి వచ్చి నా మనవడిని పెళ్లి చేసుకో అని చెప్పి నీ గురించి చెప్పి అడిగింది. నేను ఆవిడకి ఏ నిజాన్ని దాచి చెప్పలేదు. నా దురదృష్టాన్ని ప్రతి ఒక్కటి చెప్పా. కానీ ఆవిడ అసలు దాని గురించి ఒక్క మాట కూడా నన్ను అడగలేదు, పట్టించుకోలేదు. కేవలం ఆవిడ నీకు వాళ్ళ నుంచి దూరంగా ఉండాలని ఉందా అని అడిగింది. నేను అవసరం లేని చోట, నా వాల్యూ అవసరం లేని చోట నేను ఉండాలి అనుకోవడం లేదు అని ఆ రోజే చెప్పేశా. దాంతో ఆవిడ నీకు నాకు పెళ్లి చేసింది. అలాగే ఆ రోజు పెళ్లి మండపంలో మీ దగ్గర కొన్ని సంతకాలు కూడా పెట్టించుకుంది అమ్మమ్మ కదా. అవి రిజిస్టర్ మ్యారేజ్కి అని చెప్పి అమ్మమ్మ మీకు చెప్పింది ఆ రోజు. కానీ వాటిలో మా నాన్నకు అదే నన్ను కన్నా నా తండ్రికి ఇవ్వాల్సిన పేపర్స్ కూడా ఉన్నాయి అనేసరికి ప్రణవ్ అలాగే చూస్తూ ఆమె వెన్ను నిమురుతూ ఉండిపోయాడు. అతడికి చాలా కోపం వస్తుంది. ఇన్ని రోజులు ఆమెను పూర్తిగా అర్థం చేసుకున్నందుకు, ఇన్ని రోజులు ఆమెను అతడు కూడా బాధ పెట్టినందుకు. దాంతో ఇంకా ఆమె చుట్టూ చేతులు బిగిస్తూ ఐఎమ్ సారీ, ఇద్దరిదే ఇందులో తప్పుంది, మన ఇద్దరికి ప్రేమ కావాలి అని మనం అనుకున్నాం. కానీ అదే ప్రేమను వెతుకుతూ మనల్ని మనం దూరం పెట్టుకుంటూ వచ్చాం అని ఒకరి కౌగిల్లో ఒకరు ఇలా అలా ఎంతసేపు ఉండిపోయారో వాళ్ళకే తెలీదు. తర్వాత మెల్లగా సంగీతను వదిలి ఈ రోజు నుంచి మనం మన కొత్త బంధాన్ని ముందుకు తీసుకెళ్దాం. నేను నిన్ను ఇక బాధ పెట్టాలి అని అనుకోవటం లేదు. ఏ గొడవ వచ్చినా కూడా, ఏ చిన్న ప్రాబ్లం అయినా కూడా మాట్లాడుకుంటే పోయేదానికి ఇవన్నీ అవసరం లేదు. ఐఎమ్ సారీ అని మళ్ళీ ప్రణవ్ సారీ చెప్పాడు సంగీతకు. అప్పుడు సంగీత ఏం మాట్లాడలేదు. తల కిందికి దించుకొని అన్నింటినీ సైలెంట్గా ఊకొట్టింది. సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఆ తర్వాత ఇద్దరం కలిసి ఆల్రెడీ మెయిడ్ టిఫిన్ చేసి ఉంటుంది, అసలే నైట్ కూడా మనం ఫుడ్ తినలేదు అంటూ ఇద్దరు కిందికి వెళ్ళి ఆమె ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఫుడ్ తిని ఆ తర్వాత హాల్లో కూర్చున్నారు. అలా ఆ రోజు మొదలు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ సంగీత ఆమె ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత అతడి కోసం ఆమె స్నాక్స్ ప్రిపేర్ చేయడం, అతడు కూడా ఈవినింగ్ ఇంటికి త్వరగా వచ్చేయడం ఆమె కోసం. నైట్ ఇద్దరు కలిసి డిన్నర్ చేయడం, ఇద్దరు ఒకటే గదిలో పడుకోవాలి అని ఇద్దరికీ ఆశగా ఉన్నా ఎలా అడగాలో అర్థం కాలేదు. దాంతో కావాల్సిందే మేడపైన పడుకుందాం అంటూ ఇద్దరు మేడపైన ఎంత చలిగా ఉన్నా సరే పక్క వేసుకొని హాయిగా అలా నక్షత్రాలను చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పడుకోవటం. మార్నింగ్ ఇద్దరు లేచేసరికి ఒకరిని ఒకరు హత్తుకొని కౌగిల్లో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. సంగీత ముందుగా లేచి ప్రణవ్ కౌగిల్లో ఉండేసరికి చూసి అలాగే సిగ్గుపడి మళ్ళీ పడుకుంటే ప్రణవ్ కూడా ఆమె వైపు మధ్య మధ్యలో చూసి నిద్రలో ఆమెను ఇంకా దగ్గరికి లాక్కుంటూ ఉన్నట్టు కౌగిలించుకొని ఆమె బాడీ అతడి బాడీకి అతుక్కుపోయేలా చేసుకుంటూ ఆమె నుదుటిపై అతడి పెదాలను ఆనిస్తాడు. అలా ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు వాళ్ళ ప్రేమలో మునిగి తేలుతూ ఉన్నారు. అతడు వంట చేస్తుంటే ఆమెను కిచెన్ కౌంటర్ టాప్పై కూర్చోబెట్టి దోశలు వేసి వేడివేడిగా పెట్టడం, ఆమె కూడా అతనికి తినిపించడం, ఇద్దరి మధ్య ఒక చిన్నపాటి చనువు, ఇద్దరూ కలిసి పూల మొక్కలకు నీళ్లు పట్టడం, ప్రతి ఒక్క పని కలిసే చేసుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు సంగీత ఆఫీస్కి వెళ్తూ ఉంటే ప్రణవ్ ఆపేసి సంగీత నాతో పాటు మన ఆఫీస్కి వస్తావా అని అడిగాడు ప్రణవ్. ఆమె అర్థం కానట్టు చూస్తూ ఉంటే ఇంకా ఎన్ని రోజులు చెప్పు, అక్కడికి వస్తే నీ బాధ్యతలు నువ్వు చూసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. నాకు తెలుసు నీ మొగుడు క్యాపబులే కావచ్చు, కానీ నువ్వు కూడా పని పంచుకుంటే త్వరగా అయిపోతుంది కదా. పైగా నాకు ఇలా వేరే వాళ్ళ ఆఫీస్లో నువ్వు పని చేస్తూ ఉంటే నాకు అస్సలు నచ్చడం లేదు. మనమిద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాం కదా, ప్లీజ్ వచ్చేయచ్చు కదా అని అడిగాడు. దాంతో ఆమె సరే అని తల ఊపడంతో ఆమెను ఆఫీస్కి తీసుకెళ్లడం, ఆమెని అందరికీ తన భార్యగా పరిచయం చేయడం. సంగీత చాలా టాలెంటెడ్ అయిన అమ్మాయి చిన్నప్పటి నుంచి. దాంతో అక్కడ వర్క్ని ఆల్రెడీ తనకు వర్క్ ఎక్స్పీరియన్స్ బాగా ఉంది కాబట్టి అందరికీ ఆమె వర్క్ గురించి చెప్తూ దగ్గరుండి చేయిస్తూ
ఆమెకు చెక్ పవర్ కూడా ఇచ్చేశాడు ప్రణవ్ దాంతో సంగీత ఎందుకు అని అడిగినా కూడా అతడు వినలేదు. నా సంతోషం కోసం, నా భార్యకిస్తున్న మొదటి గిఫ్ట్ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయేవాడు. ఇలా కాలం గడుస్తూ గడుస్తూ ఇక్కడ విషయాలన్నీ రోజు అమ్మమ్మకి కాల్ చేసి చెప్తూ ఉంటుంది సంగీత. మనవడు మనవరాలు ఇద్దరు సంతోషంగా ఉన్నారని చెప్పి తెలిసి ఆవిడ కూడా నేను అక్కడికి రావడం ఎందుకమ్మా, మీరే ఒక నెల రోజులు లీవ్ పెట్టి ఇక్కడికి రండి, ఇక్కడ కొద్ది రోజులు ఉండి ఆ తర్వాత వెళ్దురు కానీ అని ఆవిడ చెప్పి ఫోన్ పెట్టేసింది సంగీత. ఇలా చిన్నప్పుడు తన తండ్రి దగ్గర దొరకని ధైర్యం ప్రణవ్ దగ్గర దొరికినట్టు సంగీతకు అనిపిస్తూ ఉంటే ఇప్పుడు ఆ చనువు వల్లే అతడి గదిలోనే వెళ్ళి పడుకునేలా చేసింది. కానీ ఇద్దరి మధ్య ఒక సన్నటి అడ్డుగీత అలాగే ఉండిపోయింది. దాంతో ప్రణవ్కి ఆమె మీద ఇష్టం పెరిగిపోవడం మొదలయ్యింది. ఆమె ఆ లాంగ్ డ్రెస్ వేసుకుంటే ఆమె అందాన్ని చూస్తూ ఉండిపోతాడు. చీర కట్టుకుంటే ఆమె నడుముని చూస్తూ ఊపిరి ఆడనట్టు ఊపిరి పీల్చుకుంటూ బిగబట్టేసి ఫీల్ అయిపోతాడు. ఎంత అందంగా ఉంటుంది ఇది, కలర్ తక్కువే అయినా అస్సలు వైఫ్ అంటే ఇలా ఉండాలి అని తన భార్యను అతడు పొగుడుకుంటూ అలా అలా రోజులు గడుస్తూ వాళ్ళ పెళ్ళై సంవత్సర కాలం అయిపోయింది. మధ్యలో వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి ఊరికి కూడా వెళ్ళి వస్తూ ఉన్నారు ఇద్దరు. ఆ రోజు సంగీత ప్రణవ్ది పెళ్లి రోజు. దాంతో అతను ఇంకా లేవకుండా ఉంటే సంగీత బలవంతంగా లేపి అతడు స్నానం చేసి వచ్చిన తర్వాత ఆమె కూడా అప్పటికే ఫ్రెష్ అయి పూజ గదిలో దీపం పెడుతూ ఉంటుంది. ప్రణవ్ అక్కడికి వచ్చి అందంగా అలా దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ పూజ చేస్తూ ఉంటే తన భార్య ఇంకా అందంగా ముద్దుగా ఎంత పద్ధతిగా దేవుడికి పూజ చేయడం మొదలుపెట్టింది. అలా చూస్తూ ఉంటే హారతి తీసుకోమన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది. అతడు కొంచెం టెన్షన్ పడుతూ ఆమె వైపు చూస్తున్నాడు. అలా తత్తరపాటులో హారతి తీసుకొని చిన్న స్మైల్ ఇచ్చి ఏంటో నా పెళ్ళానికి సైట్ కొడుతున్నా అని తన తల మీద ఒకటి ఇచ్చుకుంటూ అలాగే ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఆమెకి అతడి చూపులు అర్థమవుతున్నా ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత సంగీత ప్రణవ్ దగ్గరికి వచ్చి ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదు కదా, అక్కడ వర్క్స్ అని వేరే వాళ్ళకు చెప్పేశాను, ఈరోజు మనం గుడికి వెళ్ళాలి అని ప్రణవ్ని అడిగింది. దాంతో అతడు రాణివారు చెప్పాక రాజావారు చెయ్యకుండా ఉంటారా అని కళ్ళెగరేశాడు. దాంతో సరే సరే అంటూ నవ్వుతూ ఇద్దరు గుడికి వెళ్ళారు. అలా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని మధ్యాహ్నం అక్కడికి బయట హోటల్లోని ఫుడ్ తిని ఆ తర్వాత అలా బయట తిరిగి సిటీ మొత్తం చూసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు ఫ్రెష్ అయి పైన టెర్రస్ పైన లైట్గా వర్షం పడే మూమెంట్లా చల్లగాలి వీస్తూ ఉంటే ప్రణవ్తో కలిసి టెర్రస్ పైన కూర్చొని కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దాం అని ఆమె అడిగింది. దాంతో ఇద్దరూ అక్కడికి వెళ్ళి కింద నేలపై కూర్చున్నారు. అప్పుడు సంగీత ప్రణవ్ భుజంపై తలపెట్టి కళ్ళు మూసుకుంది. ప్రణవ్ సంగీత వైపు చూస్తూ అవును సంగీత, మా అమ్మమ్మ ఊరు దాటి ఎక్కడికి వెళ్ళదు, మరి నువ్వేమో మీ ఊరు చెప్పిన దానికి మా ఊరికి చాలా దూరం కదా, అలాంటిది మా నాన్నమ్మకి నువ్వెలా తెలుసు అని అడిగాడు ప్రణవ్ డౌట్గా. అలా అడుగుతూ ఉంటే దానికి ఆమె చిన్న స్మైల్ ఇచ్చి ఇప్పటికీ మన పెళ్ళై సంవత్సరం అయింది, నీకు బల్బ్ ఇప్పుడు వెలిగిందా, ఇప్పుడు అడగాలి అనిపించిందా అని ఆమె నవ్వుతూ అనేసరికి అతడు తలపై రుద్దుకుంటూ సరే సరే మేడం, ఎప్పుడైతే ఏంటి అడుగుతున్నా కదా చెప్పు అన్నాడు ప్రణవ్. దాంతో ఆమె చిన్న స్మైల్ ఇచ్చి అదేంటంటే మీ నాన్నమ్మ మా తాతయ్య అదే మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. వాళ్ళ కాలేజ్ డేస్లో అమ్మమ్మ అప్పట్లో డిగ్రీ దాకా చదువుకుంది, ఆ విషయం నీకు తెలుసా అనేసరికి అతడు తెలుసు నాకు కూడా అమ్మమ్మ చదువుకుంది అని, కానీ ప్రేమించిన విషయం నాకు తెలియదే అన్నాడు. దానికి ఆమె స్మైలింగ్ ఫేస్ పెట్టి అప్పుడు ఆవిడ ఎవరికి ఈ విషయం చెప్పలేదు, కానీ తాతయ్యకి కొంచెం ధైర్యం తక్కువ, అందుకోసం అనే తన ఇంట్లో అమ్మమ్మని ప్రేమిస్తున్నట్టు అప్పుడు ఆయన చెప్పలేకపోయాడు. తాతయ్య వెనకడుగు వేశాడు, కానీ ఆయనకు అమ్మమ్మ అంటే చాలా చాలా ఇష్టం, ఆ ప్రేమ అందుకని చెప్పే
అని సంగీత అంటూ ఉంటే, ఒసే ఒసే ఆపవే బాబు, వినడానికే ఏదోలా ఉంది. ఒకవేళ నిజంగానే మీ తాతయ్య మా నానమ్మను అప్పుడు కనుక పెళ్లి చేసుకొని ఉంటే వరుసలు మారిపోయేవే, చాలా చండాలంగా ఉంది వినడానికి అని అన్నాడు ప్రణవ్. ఆ మాటకు సంగీత గట్టిగా నవ్వేస్తూ, అదేదో అప్పుడు, కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్లా మిగిలిపోయారు. అప్పుడప్పుడు చాలాసార్లు గుడిలో లేదా బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళు కూడా, అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్ళు కూడా. కానీ నన్ను మా అమ్మ వాళ్ళు అనాథాశ్రమంలో వదిలేసినప్పుడు తాతయ్య నన్ను తెచ్చుకుంటాను అంటే నాన్న తన గొంతు మీద కత్తి పెట్టుకొని చచ్చిపోతాను అని ఆ రోజు తాతయ్యను బెదిరించాడు. అందుకోసమే ఆ రోజు తాతయ్య నా దాకా రాలేదు. ఆ విషయం ఆయన చచ్చిపోయే ముందు ఆఖరి నిమిషంలో అమ్మమ్మకు ఆఖరి ఉత్తరం రాసి చనిపోయారు. నన్ను చూసుకోమని. అప్పటినుంచి నేను హాస్టల్లోనే ఉంటే నా ఆలన పాలన అమ్మమ్మే చూసుకుంది. అంతెందుకు, ఆవిడ నన్ను ఇంటికి రమ్మంది. నీతో పాటు నన్ను కూడా ఉండమంది. కానీ భయం వేసింది. కన్న తల్లి తండ్రి దరిద్రాన్ని అంటూ వదిలించుకున్నాక మీ దగ్గరికి వస్తే ఒకవేళ మీకేదైనా అయితే నా వల్ల, అప్పుడు మీకున్నది కూడా ఆవిడ ఒక్కటే కదా, ఆవిడకున్నది కూడా నువ్వు ఒక్కనివే కదా, అప్పుడు ఎవరికి సంతోషాన్ని ఇవ్వకపోగా దరిద్రాన్ని అంటగట్టిన దాన్ని అవుతాను. అందుకే ధైర్యం చేయలేకపోయా అని కన్నీళ్లతో చెప్పింది. దాంతో ఇక అప్పటిదాకా కంట్రోల్ చేసుకున్న ప్రణవ్ అతడి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక బాధ, కోపం, సంతోషం, కన్నీరు అన్నీ విన్న భావాలు అతడు గుండెల్లో రగులుతూ ఉంటే ఆమె పెదాలను అందుకున్నాడు. అతని కంట్లో కన్నీళ్ళు, ఆమె కంట్లో కన్నీళ్ళు. ఆ క్షణం అతడికి అనిపించింది, అతడి తలరాతే బాగుందేమో, అతన్ని చూసుకోవడానికి తన నానమ్మ అయినా ఉంది, కానీ ఆమెను చూసుకోవడానికి ఆమెకెవరున్నారు? పైగా ఆడపిల్ల, ప్రపంచంతో పోరాడాలి. పాపం కదా. కోపంతో రగిలిపోతుంది అతడి గుండె. ఎంత ఆమె మీద ఆమె అంత అసహ్యం పెంచుకోకపోతే అలా మాట్లాడుతుంది. తన్ని తానే దరిద్రంలా ఫీల్ అవుతుంది. ఆ విషయాన్ని తట్టుకోలేకపోతున్నాడు ప్రణవ్. దాంతో అలా ముద్దు పెడుతూ పెడుతూ కొద్దిసేపు బాధతో మొదలైన ఆ ముద్దు వాళ్ళ బంధాన్ని ఇంకా గట్టిపరుస్తూ ముందుకు తీసుకెళ్ళాలి అని ఆ క్షణం ఇద్దరూ డిసైడ్ అయ్యారు. ఆ మత్తులో కోరిక, ఇష్టం, ఒకరి మీద ఒకరికి ప్రేమ, గౌరవం అన్నీ ఉన్నాయి. అన్నీ కలబోసుకున్న ఆ ముద్దు అమృతం కన్నా ఇంకా రుచిగా అనిపించింది వాళ్ళకు. ఇష్టంగా ఇద్దరు తడి పెదాలను ఆరినంత గాఢంగా ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు. అతడి నాలుకతో ఆమె నాలుకను ముడివేస్తూ, అతడి పెదాలను ఆమె పెదాలు నలిపేస్తూ, ఆమె పెదవి చివరన ఉన్న మచ్చపై అతడు ముద్దు పెట్టి, ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, ఆమె కట్టుకున్న ఆ శారీలో ఇంకా ఆమె వెలిగిపోతూ ఉంటే ఆమెను అతడు ఒడిలోకి లాక్కొని అందంగా ఆమె మడతలను సరిచేస్తూ ఆమె నడుముపై అతడు చెయ్యి పోనించి నిమురుతూ అతడి చేత్తో ఆమె నడుముని నలిపేస్తూ ఆ ముద్దుని ఇంకొంచెం ముందుకు డీప్గా తీసుకెళ్తూ ఆమె మెడ అంతా ముద్దులు పెట్టుకుంటూ ఆమె ఉచ్ఛ్వాసను అదుపు చెయ్యలేక ఇబ్బంది పడుతూ ఉంటే అతడు చిలిపిగా నవ్వుతూ ఆమె గుటకలు మింగుతున్న, ఆమె శబ్దం భారంగా తీసుకుంటున్న, ఊపిరి అదిపి తప్పుతున్న ఫీలింగ్స్, వీటన్నింటితో అతడు ఇంకా ఆమెను అల్లుకుపోతూ అసలు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచిపోతూ అలాగే సంగీతను ఆమె చేతిలోకి ఎత్తుకొని అతడి బెడ్రూంలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి ఆమెతో ఒకటి అవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇద్దరి తనువులు ఒకటే అన్నట్టు పెనవేసుకుపోతూ ఉంటే ఇద్దరి వంటిపై బట్టలు వేరే ఒక్క దుప్పటిని ఇద్దరూ కప్పుకుంటూ ఆమెకు ఎన్నో వేల రుచులను ఆ క్షణం రుచి చూపిస్తూ ఆమె ఎదతో ఆటలాడుతూ ఆమె ఎద కొసలను పట్టి లాగుతూ జుర్రుకుంటూ అమృతాన్ని సేవిస్తూ అతడి వేళ్లతో ఆమె బాడీపై నాట్యమాడిస్తూ ఆమె అతడి బాడీ అంతా ముద్దలు పెట్టుకుంటూ అలా ఒకరిలో ఒకరు కలిసిపోతూ ఇష్టంగా ఆమెతో ఒక్కటయ్యాడు ప్రణవ్. ఆ క్షణం సంవత్సర కాలం ఇద్దరి మధ్య దూరం, ఎడబాటు కూడా ఈ క్షణం మరిచిపోయేంత తీయగా గడిచిన ఆ తొలి రెయ్యి ఆమెలోకి అతడు చేరిన వేళ నొప్పితే చిన్నగా అరవబోయింది. కానీ అతని పెదాలు ఆమె పెదాలను అందుకొని నొప్పి బయటికి రాకుండా మూసేశాడు. అలా ఆమెలో
కరిగిపోతూ ఆమెతో కలిసిపోతూ ఆ రూమ్ అంతా వాళ్ళ ఇద్దరి వేడి స్పర్శతో ఆ రూమ్ కూడా చాలా వేడిగా మారిపోయింది. ఏసీ వేసినా కూడా ఇద్దరి వంటిపై నుంచి చెమటలు పడుతున్నాయి. అలా దాదాపు ఆ రాత్రి ఎన్నో వేల సార్లు కలిశారు. వాళ్ళకే తెలీదు. టైం తెల్లవారు 3 అవుతుండగా అప్పుడు ఒకరి కౌగిల్లో ఒకరు హాయిగా పడుకొని నిద్రపోయారు. ఆ తర్వాత టైం 12 అవుతూ ఉంటే అప్పుడు నిద్రలేచిన సంగీత ఒళ్ళు నొప్పులుగా ఉంటే మెల్లగా లేవలేకపోయింది. కానీ ఆమె చుట్టూ ఉన్న అతని చేతులు ఆమెను చుట్టేస్తూ ప్రశాంతంగా పడుకో, నేనున్నాను కదా ఇక్కడే, పడుకో ఇంకా కొద్దిసేపు అని అల్లరిగా మళ్ళీ ఆమె ఒంటిపై అతని చేతులు ఎక్కడెక్కడో తాకుతూ ఉంటే ఆ దుప్పట్లో ఆమె సిగ్గుతో ఇక చాలు ఆపే ప్రణవ్, ఇంకా ముందుకెళ్తే కొడతాను చెప్తున్నా అంటూ అలా వాళ్ళ అల్లరితో ఆ గది వాళ్ళ అల్లరి నవ్వులతో నిండిపోయింది. ఇలా వాళ్ళ అల్లరికి గుర్తుగా ఇంకో సంవత్సరానికి ఒక పాప, ఆ తర్వాత మళ్ళీ సంగీత 3 సంవత్సరాలకు గర్భవతి అయితే అప్పుడు 2 ట్విన్స్ బాబులు పుట్టారు. ఇక ఎవరూ లేని వాళ్లకు వాళ్ళ 3 పిల్లలు వాళ్ళ నానమ్మ ప్రణవ్కి సంగీతకు ఉన్నట్టు అనిపించింది. ఇక సంగీత పేరెంట్స్ దేనికోసం అయితే ఇంత దిగజారిపోయారో ఆ డబ్బు కోసం సంగీత సవతి తల్లి మరియు తన పిల్లలు సంగీత తండ్రిని నడి రోడ్డుపై వదిలేశారు. తన పిన్ని కూడా కనీసం తన పిల్లల్ని ఏమనలేదు. వాళ్ళు ఒక ముద్ద పెడితే చాలు తింటూ అక్కడే కృష్ణారామ అంటూ ఉంటా అంటూ వాళ్ళ దగ్గరే ఉండిపోయింది. సంగీతను అలా రోడ్డు మీద వదిలేసినందుకే ఈరోజు అతడు రోడ్డు మీద ఉన్నాడు అని అతడికి అర్థమయ్యింది. కర్మ ఎవరిని వదలదు. అందుకే ఆఖరికి ఎవరూ ముట్టుకోకుండా కుక్క చావు చచ్చాడు సంగీత తండ్రి. ఇక ప్రణవ్ పేరెంట్స్ డబ్బు కోసం, బిజినెస్ కోసం కొడుకుని చూసుకోకుండా, పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు అలాగే బిజినెస్ చేస్తూ ఎంతోమంది దగ్గర మోసపోయారు. వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వల్ల మొత్తం ఉన్నదంతా పోగొట్టుకొని కొడుకు దగ్గరికి వస్తే చెప్పించుకొని కొడతాను అన్నాడు ప్రణవ్ అని చెప్పి కనీసం కొడుకు దగ్గర కూడా వచ్చే ధైర్యం చేయలేక వాళ్ళు రోడ్డుపై ఏదో అలా తిరుగుతూ కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఇక ప్రణవ్ అతడి కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు. ఇదండి ఒక అందమైన చిన్నపాటి కథ. ప్లీజ్ వినేసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ప్లీజ్ ఇంకా మంచి మంచి కథలు రాయటానికి నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే షేర్ చేయండి. అలాగే మంచి కామెంట్స్ ఇవ్వండి. కథ ఎలా ఉందో, ఈ కథతో మీకు ఏం నచ్చిందో ఈ కథలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి స్టోరీస్ అయితే ఇష్టం ఉంటాయో నాకు అర్థమవుతుంది మీరు అలా కామెంట్ చేయడం వల్ల. అలాగే హైప్ అనే ఆప్షన్ మీద కూడా క్లిక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ ఇంకొంతమందికి చేరటానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మళ్ళీ ఇంకో కథతో కలుసుకుందాం. బాయ్ బాయ్.